ta drum dum ta drum ta dhalam ko tak tak ko da da gir ta drum tak drum ta takita ta da ta drum gir drum ta ta drum ta drum ta takita ta da gir ta 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 dana ta ta dana ta ta dana ta ta da drum ta ta nam ta ta rum ta ga dim ta gir ta dim ta gir ta drum dim da ta drum nam da ta drum tam takita dana ta da gir dim ta gir ta drum dim da takita drum drum da kita da drum da drum da kita da drum gir ta drum ta ta dana ta ta gir ta dana ta drum ta dana ta gir ta drum dim da ta drum nam da takita drum ta dim tom nam da gir ta di ta dana ta gir dana ta dim ta dana ta di ta dana ta gir ta dim ta dim jum ta gir ta Thank you girls, that was wonderful, beautiful performance. కానీ ఏదైతే పోయిందో ఇంకా నాకు మాత్రం దొరకలేదు. మీకు ఎవరికైనా ఈ రోగా గ్యాప్లో దొరికిందా? దొరకలేదా? ఉలకకుండా పలకకుండా అలా కూర్చుంటారు ఏమిటి? శిల్పాలు అయిపోతారు ఆ తర్వాత. ఊనో ఆనో ఏదో ఒకటి చెప్పండి. దొరికిందా? దొరకలేదు. ఎంత బద్ధకంగా కూర్చున్నారో అసలు ఒక్కొక్కళ్ళు. Happy Mobiles proudly presents the pre-release event of Agent Sai Srinivasa Atreya, powered by KLM Fashion Mall, Sukhi Bhava Properties and Synergy Pesticides. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు TV9, TV1, NTV వనితలో వాచ్ చేస్తున్నారు. Music is on Madura Music and event is organized by J Media, Innovation and Infrastructure at one place. ఏది ఏమైనా సరే మనం ఈ కేస్ స్టడీలోకి తర్వాత వెళ్దాము. ఈ లోపు ఈ ఏజెంట్ ఆత్రేయ ఎవరైతే ఈ టైటిల్ గురించి బోలెడన్ని వీడియోలు వచ్చాయి. ఆ ఫన్నీ వీడియోస్ ఏమిటో ఒకసారి చూద్దాం. ఏజెంట్ ఆచార్య కాదు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. సత్యసాయి కాదండి, సాయి సత్యసాయి శ్రీనగర్ కాలనీ ఉందండి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. సాయి ఎస్ కరెక్ట్. శ్రీనివాసపురం కాదు సార్, శ్రీనివాస్ ఆత్రేయ. ప్లీజ్ నేను చెప్పే జాగ్రత్త వినండి. అరటికాయ కాదు సార్, ఆత్రేయ. అడవి శేషం ఏంటండి? అడవి శేషన్కి వచ్చాడండి ఇప్పుడు మధ్యలో. థ్రిల్లర్ సినిమా అంటే నేను అరవట్లేను సార్. కాదు సార్, డిటెక్టివ్ క్యారెక్టర్ సార్. నేనున్నాను సార్. నేను సినిమాలో నేను హీరోని సార్ సినిమాలో. టైటిల్ లాంగ్ అయిందా? షార్ట్ ఫామ్ పెట్టమంటారా? షార్ట్ ఫామ్ పెట్టచ్చు సార్. ఏఎస్ఎస్ యాస్ ఆత్రేయ సార్. సార్ షార్ట్ ఫామ్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్. ఆత్రేయ చెప్తున్నాను. ఇట్స్ ఏజెంట్ సాయి ప్రకాష్. చిచ్చి నాకే పోయింది. స్వరూప్ సినిమా టైటిల్ ఏంటి? ఓకే, అదేనండి నాది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అని సినిమా వస్తుంది కదా. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. లైట్లు కూడా ఎవరైనా దొంగిలించారా? మళ్ళీ నేను ఇదొక కేస్ స్టడీ చేయాల్సి వస్తుంది. దయచేసి పూర్తిగా ఉండేటువంటి లైట్లని వేయండి. కొంత ఇచ్చాను కదండి డబ్బులు. థ్యాంక్స్. ఇందాక చెప్పానుగా అనుమానాస్పదంగా కొంతమంది ఉన్నారు అని. నా వయసుని దొంగిలించినటువంటి విషయంలో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీద్దాం అనుకుంటున్నాను. మానస, మై అసిస్టెంట్ మానస, తొందరగా ఫింగర్ ప్రింట్స్ ఇంప్రెషన్స్ కలుపుకొనరా. రిఫ్లెక్షన్స్ నుంచి వచ్చింది 3D ఇంప్రెషన్స్ తీసేస్తుంది. ఇట్టే మనకి తెలిసిపోతుంది ఎవరు దొంగిలించారు అని. ఈలోపు హే గౌతమ్, హాయ్. ఇక్కడ పెట్టు. ఈయన మీద నాకు ఫుల్ అనుమానంగా ఉంది. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్నన్నూరి. కంగ్రాచులేషన్స్, నైస్ మీటింగ్. ఓ సారీ, ఫింగర్ ప్రింట్స్ పడిపోతాయి. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్కసారి ఇది పట్టుకోండి.
ఏంటిది? సిజర్స్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. మీరు మీ ఇంట్లో 2 days ఫ్రీ స్టే గెలుచుకున్నారు. అక్కడే ఉండండి. అమ్మ పొడి తీసుకొని రా తొందరగా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఆర్ యూ రెడీ? ఫస్ట్ సినిమా టైటిల్ కరెక్ట్గా చెప్పండి. ఈ సినిమాది కదా? లేదండి, నేను తీయబోయే సినిమాది. ఈ సినిమాదే చెప్పండి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీకు తెలుసు కదా ఏం కేస్ స్టడీ జరుగుతుందో ఇక్కడ. నా వయసు దొంగలించారు. 16 తర్వాత నుంచి కనిపించట్లేదండి. మీకు అలా అనిపించట్లేదా? అనిపిస్తుందండి. అదే నేను చెప్తున్నాను. మేడం మానస తీసుకువచ్చా ఈయన ఫింగర్ ప్రింట్స్ మనం? షూర్, ఓకే సార్. మీరేం భయపడద్దు. ఇన్వెస్టిగేషన్ మొత్తం మనం మన క్రూ సమక్షంలోనే చేద్దాం. ఓకే, పెట్టండి చెయ్యి. కాలు అక్కర్లేదా? కాలు కూడా కావాలంటే పెట్టించు. పొట్ట ఇంప్రెషన్స్ ఏమైనా కావాలా? అక్కర్లేదా? ఓకే. ఏంటది? గోధుమ పిండిను కారపొడి కలిపారా? అంత ఎర్రగా ఉందేంటి? ఆవకాయ కోసం కలిపినటువంటి పొడిలా ఉంది అది. మానస చెయ్యి తర్వాత ఉంటుందిగా బాగానే. ఎందుకంటే చాలాసార్లు ఆయన యాక్షన్ కట్ చెప్పాలి పెద్ద డైరెక్టర్ గారు. ఉంటుంది కదా? ఓకే, ఎంతసేపు పడుతుంది ఇది? నేను ఈలో పట్టు వెళ్ళేసి వస్తాను. హాయ్ అండి, చెప్పండి. ఇన్వెస్టిగేషన్ మొదలెట్టొచ్చా? ఐ ఆస్క్ యూ 1 simple question. 1 kg కాటన్, 1 kg ఇనుము, ఏది బరువు ఎక్కువ? 2 1 kg కదండి. కంగ్రాచులేషన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడను. ఐ ఫీల్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. డైరెక్టర్ స్వరూప్, తర్వాత నేను మీతో మాట్లాడేది ఉంది. నా కథ దొంగిలించారని నాకు చిన్న అనుమానం ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫ్రమ్ ఆత్రేయపురం. కాదండి. అయితే ఇది నా కథ కాదు. వెనకాలకి వెళ్ళేసి వస్తాను. హే బ్యూటిఫుల్ లేడీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్న టంగ్ ట్విస్టరు. ఈ టైటిల్ మీరు కరెక్ట్గా చెప్తారా లేదా అనేది చూద్దాం. ఓకేనా? హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. చెప్పండి. హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అరే కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. మీరు మీ చెవులకు వేసుకున్న కమ్మళ్ళు గెలుచుకున్నారు. ఓకే, మీరు టకామని చెప్పేస్తారా? ఏంటది? ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. దాని ముందర హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ 5 సార్లు పటపట. హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. హ్యాటు బూటు సూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. హ్యాటు బూటు సూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. హ్యాటు బూటు సీటు వేసుకున్న. సీట్ వేసుకున్నాడా? సీటు మీద కూర్చున్నాడు వాడు. కొంచెంలో మిస్ అయిపోయావు మలేషియా ట్రిప్ తెలుసా? అది చెప్పేసి ఉంటుంటే 5 days 6 nights ట్రిప్ ఇన్ మలేషియా. అంకుల్ని అడుగుదాం. సార్, నా వయసు పోయింది, మీరేంటి నాకు లైటింగ్ కొడుతున్నారు? ఓకే, ఆగింది. ఆ వయసు కూడా పోయిందా? మీ వయసు కూడా పోయిందా? ఎలా పోయింది? అదే నేను అడుగుదాం అనుకున్నాను. ఇద్దరం కలిసి కేసు పెడదామా? చెయ్యాలి మేడం. తప్పకుండా. ఈ లోపల మీరు ఇది చెప్పేసేయండి. హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఆయనతో చెప్పించండి. హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. 3 times చెప్పండి చాలు. సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఫాస్ట్. హ్యాటు సూటు బూటు వేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. బూటు వేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. హ్యాటు సూటు బూటు వేసిన. అబ్బా, 3 సార్లు చెప్పమంటే 4 సార్లు చెప్పి మలేషియా ట్రిప్ పోగొట్టేసుకున్నారు మీరు. జస్ట్ 3 times అడిగాను నేను, మిస్ అయ్యారు మీరు కూడా. ఎనీవే, ఇట్స్ ఓకే. ఇటువైపు ఉండేటువంటి ఎవరైనా ఉత్సుకత చూపిస్తున్న ఫ్యాన్స్ వైపు వెళ్దాము. ఎవరక్కడా? నమస్కారం, బాగున్నారా? భయపడ్డారా దగ్గరగా నన్ను చూసి? మేకప్ వేసుకునేగా వచ్చాను. వెనకాల ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. ఏజెంట్ ఆత్రేయ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూడాలని? వెయిట్ చేస్తున్నారా? ఓకే, అయితే గబుక్కున్న టంగ్ ట్విస్టర్ చెప్పేసి హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ 6 times. హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. మీ ఊర్లో 2 సార్లు అయితే 6 సార్లు చెప్పేసినట్టేనా? 2 అయ్యింది. ఒరే నువ్వు చెప్తావా? మొహమాటం లేకుండా నా మొహం మీద చెప్పావుగా చెప్పనని. ఓకే చెప్పు, కేసులు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర కూడా? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, టక్కుమని సమాధానం చెప్పు. తూర్పు నుంచి పడమర వెళ్తున్నటువంటి ఎలక్ట్రిక్ ట్రైన్లో పొగ ఎటువైపు వెళ్తుంది?
మీదికి వెళ్తుంది. ఎలక్ట్రిక్ ట్రైన్కి పొగ ఉండదు. యూ ఆల్సో లాస్ట్ మలేషియా ట్రిప్. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఏమండి మీరు తలకి ఏం నూనె వాడుతుంటారు? ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. ఓకే, ఒకసారి మీరు కూడా చెప్పండి. అదే హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. హ్యాటు బూటు సూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. నన్ను అడిగారా చెప్పారా? అర్థం కాలే నాకు. నన్ను అడుగుతున్నట్టుగా ఉంది. ఒక 5 times చెప్పరా ప్లీజ్. హ్యాటు బూటు సూటు వేసుకున్న సాయి శ్రీనివాస. వేసేసుకున్నాడండి, వేసేసుకున్నాడు. హ్యాటు బూటు సూటు వేసేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. వేసేసుకున్నాడు. నాకు అర్థమైంది. ద రూట్స్ ఆర్ ఫ్రమ్ కోకోనట్ ట్రీ అని. కోకోనట్ ట్రీ, കോക്കനട്ട് ട്രീ. എൻ്റെ ചേട്ടാ പറയണ്ടേ ആദ്യം തന്നെ നമ്മൾ മലയാളിയാണ്. എന്താ ഒരു കഷ്ടമാണ് ഇത്. എവിടെയാണ് നാട്? നാട് കണ്ണൂർ. കണ്ണൂർ. ഈ സിനിമയിൽ ചെയ്തിട്ടുണ്ടോ? ചെയ്തിട്ടുണ്ട്. എന്താ ക്യാരക്ടർ? അതിനകത്തൊരു സസ്പിഷ്യസ് ആയിട്ടൊരു ക്യാരക്ടറാണ്. అదే మేము మాట్లాడేసుకున్నాం మొత్తం నవీన్ గురించి. యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ నవీన్. హౌ ఇస్ హీ యాజ్ అ కోస్టార్? హీ ఈజ్ అన్ ఆసమ్ కోస్టార్. ఓకే, బట్ స్టిల్ యూ హ్యావ్ టు సే దిస్. హ్యాటు సూటు బూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. హ్యాటు బూటు సూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. 3 times. హ్యాటు బూటు సూటు వేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్. వేస్ట్ కూడా వేసుకున్నాడా? ఓ మై గాడ్. ഞാൻ പിന്നെ വരാം. പിന്നെ സംസാരിക്കാം. ఓకే ఓకే. సో ఇప్పుడు మన టీం ఎక్కడ ఇందాక ఇక్కడెక్కడో ఒక సందు ఉండింది, అది క్లోజ్ చేసేసారా? ఓకే. హ్యాపీ మొబైల్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ టుడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, సుఖీబాబా ప్రాపర్టీస్ అండ్ సినర్జీ పెస్టిసైడ్స్. ఇప్పుడు మనకి కాస్ట్ అండ్ క్రూ గురించి బోలేనంత తెలుసుకోవాలని ఉంది. సినిమా ట్రైలర్ వదిలారు. ట్రైలర్ చాలా సూపర్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరబ్బా డైరెక్టరు, ఎవరు ఈ కొత్త కుర్రాడు హీరోగా అనుకున్నాము. మిగిలిన విశేషాలు ఈ ఏవీలో చూద్దాం. ఓకే. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఏ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలన్నా ఒక 2 నిమిషాల్లో చెప్పేయచ్చు. కానీ ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టు, టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే మాత్రం గ్రంథాలు రాసుకోవచ్చు. ఏమా హేమీలు లేరు గాని పనితో పాటు అల్లరి కూడా చేసుకుపోతారు. ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటే నవీన్ పోలిశెట్టి. ఎవరైనా ఒక పని పర్ఫెక్ట్గా చేయాలని కష్టపడి ప్రయత్నిస్తుంటే అది చూసి మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే అది మీరు నవీన్తో ఉన్నట్టే. FBI అది అమెరికాలో కూడా ఉండేది. వాళ్ళు మా జ్యూస్ పెట్టారు సార్. సుమక్కలాగా వెర్బల్ డయేరియాతో నవీన్ ఈ రోజు మాటలు మొదలు పెడితే మీ నెక్స్ట్ బర్త్డే వరకు మాటలు వింటూనే ఉండాలి. హీరోయిన్ శృతి భలే నవ్వుతుంది. జోక్ మొత్తం చెప్పాల్సిన అవసరం కూడా రాదు. అలాగే ఏడుపు కూడా. మదర్ ఆఫ్ రివర్స్ గా టీం అంతా పిలుచుకుంటారు. డైటింగ్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది, కానీ స్లిమ్ గానే ఉంటుంది. ఇక మనకు తెలిసిన యూట్యూబ్ స్టార్స్ సుహాస్, సందీప్ తో పాటు కొత్త నటులు సినిమాలో. ఇక డిఓపి సన్నీ. ఈయన దృష్టిలో సూర్యుడు తన 2 వేళ్ల మధ్య ఉదయిస్తాడనుకుంటారు. లైట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిలా ఉంటుంది ఆయన మేనరిజం. క్రికెట్ లో ఎంపైర్లా అవుట్ అని అరుస్తుంటారు. ఇక ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ఆర్టిస్టిక్ గా ఉండాలని ప్రియమును పేరు చివర తగిలించుకున్నాడు. శ్రీదేవి గారి బొమ్మ గీయడంలో ఎక్స్పర్ట్. అలా అని మీ బొమ్మ గీస్తారని పిలిస్తే పొర్రపాటున కూడా వెళ్ళకండి. బొమ్మ గీసి పేరు రాసినా మీదే అని గుర్తుపట్టారు. ఇక ఎడిటర్ అమిత్, కో డైరెక్టర్ కూడా అస్సలు మాట్లాడని సైలెంట్ సెయింట్. ఎడిటింగ్ లో మాత్రం దయాదాక్షిణ్య లేకుండా కట్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ ఇదివరకే ఆ సినిమాకు సంగీతం ఇచ్చి ఆహా అనిపించాడు. ఇక స్పెషల్ ఏంటయ్యా అంటే ఈయన చేసిన మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒకే రోజు రిలీజ్ అవ్వడం. ఇక కృష్ణకాంత్ గారి క్యాచీ లిరిక్స్, సింగర్ అనురాగ్ షెర్లాక్ హోమ్స్ పాటతో డిటెక్టివ్ ని పరిచయం చేస్తున్నారు. ఇక డైరెక్టర్ స్వరూప్ RSJ వినబడకుండా, అర్థం కాకుండా మాట్లాడడం ఎక్స్పర్ట్. మైక్ ఆన్ లో ఉంటే గట్టిగా, ఆఫ్ లో ఉంటే మెల్లగా మైక్ తో ముచ్చట్లు పెడతారు. కానీ డిబ్యూట్ డైరెక్టర్ గా డైరెక్షన్ లో మాత్రం ఏకదమ్ చేస్తారు. అసలు సిసలు వ్యక్తి ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ గారు. సెట్ లో కర్రబట్టుకొని సైలెన్స్ అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ కు పని తగ్గిస్తారు. మన దగ్గర ఉన్న ఆన్సర్ కన్నా ఆయన దగ్గర ఉన్న క్వశ్చన్సే ఎక్కువ. పొరపాటున గ్యాంగ్స్టర్ సినిమా చూశారంటే నెక్స్ట్ డే గ్యాంగ్స్టర్ లా మారిపోతారు. సెట్ లో ఎంత సరదాగా ఉన్నా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా అవుట్పుట్ పైన గట్టి నమ్మకంతో ఉన్నారు. సరదాగా సాగుతూ సరికొత్త డిటెక్టివ్ని మనకు పరిచయం చేయబోతున్న
ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకు ప్రేక్షకులు మంచి రివ్యూస్, రేటింగ్స్ ఇవ్వాలని ఆశిస్తూ ఆల్ ఏజెంట్స్ బెస్ట్ ఆఫ్ లక్. ఐస్ క్రీమ్ లాగా నాకు పడేస్తాం. సినిమా రేటింగ్స్ ఏమో కానీ ఈ వీడియోకి మాత్రం మేము 5/5 రేటింగ్స్ ఇచ్చేస్తున్నాము. వీడియో కట్ చేసిన వాళ్ళు కాన్సెప్ట్ ఎవరిదో కానీ సూపర్గా ఉంది. ఓకే, సో అది మన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ పాటికి అందరికీ నేను చెప్పినటువంటి టంగ్ ట్విస్టర్ కంటతహా వచ్చేసి ఉండాలి కదా. వీళ్ళు ఊరికే ముచ్చట్లు పెడుతున్నారు, వీళ్ళని అడుగుతూ ఉండండి. హలో, టైటిల్ వచ్చిందా? ఒకసారి చెప్పండి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అబ్బో, వీళ్ళకి వచ్చేసింది అంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రపంచానికి వచ్చేసినట్టే, అందరికీ వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ సినిమాలోని ఒక సాంగ్ పాడడానికి హారిక నారాయణ్ రెడీగా ఉంది. తనతో మాట్లాడి పాట పాడించేసిన తర్వాత నా వయసు సంగతి నేను తెలుసుకుంటాను. ఏయ్ హారిక, ఆల్రెడీ నీకు టైటిల్, టంగ్ ట్విస్టర్ అన్నీ వచ్చేసాయి. త్రుటిలో మలేషియా ట్రిప్ మిస్ అయిపోయావు. దా పైకి వచ్చాయి. Happy Mobiles proudly presents the pre-release event of Agent Sai Srinivas Atreya, powered by Sukhi Bhava Properties and KLM Fashion Mall, Synergy Pesticides. Ivalti event ni meeru NTV Vanita, TV9, TV1 lo watch chestunaru. Music is on Madra Music and event is organized by Jai Media Innovation Infrastructure at one place. Yeah. Padu. Em padutunnavu? So, hi andarki good evening. Hi akka. Andarki ante nannu chustaventi atu chudu. So, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఇందులో నేను ఫీమేల్ వర్షన్ టైటిల్ సాంగ్ పాడాను. సో వెరీ 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 హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రాబిన్ గారు ఫర్ హ్యావింగ్ ట్రస్ట్ ఆన్ మై వాయిస్ ఆన్ మీ. థ్యాంక్ యూ. అలాగే స్వరూప్ గారు అండ్ నవీన్ గారు, కంగ్రాచులేషన్స్. Sherlock Holmes again. Shall I read away? Global style again. Copycat away. Build up a full line. Business a talante. Kutigai lekuna. Sutu to hangama. Face any hero, hero kese rani zero. Garu kashe undadu, fate maradu. Hollywood la attitude, brain just a bullet speed. Address tapina, Einstein vidura.
lost sight. Joker, we agent, uncanny patent, nadan tare, proper, makeup, pro, tare. Ella dorala vesham bunna pilla gadira. Idesi jasus, pseudo shadow. Facelani hero, viru kese rani zero, daru kashe undadu, velte maradu. Hollywood la attitude, brain juice bullet speed, actress tapina, Einstein vidura. Hey. Thank you so much. So, hi, Sai Dharmtesh garu, welcome. So, ఈ సాంగ్ గురించి ఒక వర్డ్ చెప్పాలి అంటే ద సాంగ్ బిలాంగ్స్ టు ద జాన్రా జాజ్. సో జాజ్లో సబ్ జాన్రా ఇస్ బిగ్ బ్యాండ్ జాజ్. సో ఇందులో సాంగ్స్ రావడం చాలా చాలా రేర్. సో యూజువలీ ఇండియన్ మ్యూజిక్లో ఇలాంటి కంపోజిషన్స్ రావడం చాలా రేర్ అనమాట. సో ఇట్స్ రియలీ అ స్పెషల్ వర్డ్ నేను చెప్పాలనుకున్నాను. కాబట్టి ఇలాంటి సాంగ్ ఆపర్చునిటీ రావడం అనేది ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ రాబిన్ గారు, థ్యాంక్ యూ. Dang, da-dang, 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 da-da-da-dang, da-da-da-dang. మ్యూజిక్ కూడా నేనే వేసుకోవాలి. హేయ్ సాయి ధర్మ్, హాయ్. కొంచెం డౌట్స్ ఉన్నాయి నాకు. యూనో ఏం జరుగుతుందో ఇక్కడ? ఏజెంట్ ఆత్రేయ, కానీ ఏజెంట్ ఆత్రేయ కన్నా పెద్ద ఏజెంట్ ఇక్కడ. కానీ నాకే తప్పిపోయింది. ఏంటో తెలుసా? నా వయస్సు 16 తర్వాత నుంచి తప్పిపోయింది. పెరగదే, అక్కడే ఆగిపోయింది. ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ వేర్ ఇట్ ఈస్. నవీన్ యాదవ్ గారి దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఏదో ఉందని తెలిసింది. ఒకసారి ఆయన స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది, కనుక్కుందాం. నవీన్ గారు రండి. నవీన్ ధైర్యంగా రండి, ఏం కాదు, రండి. చిన్న ఇన్వెస్టిగేషనే. Happy Mobiles proudly presents the pre-release event of Agent Sai Srinivas Atreya, powered by KLM Fashion Mall, Suki Baba Properties and Synergy Pesticides. నమస్తే అండి. ఒక్కసారి ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను, కానీ పోలీస్ నా మీద చలాన్ వేయలేదు. ఎందుకు? మీరు డిటెక్టివ్ అని చెప్పి ఏజెంట్ సాయి శ్రీనివాస సుమా అని ఎక్కడ అతని మీద డిటెక్టివ్ ఎంక్వైరీ చేసి అతన్ని పట్టిస్తారో అని. మీరు బాగా ఆలోచించారు, కానీ నేను బండి మీద వెళ్ళట్లేదుగా, నేను నడుచుకొని వెళ్తున్నాను. పర్వాలేదు, ఇలాంటి పిచ్చి పిచ్చివి నా దగ్గర చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా తీస్తూ ఉంటాను. కానీ మీరు దొంగిలించారని నేను నమ్మట్లేదు. మీ దగ్గర ప్రూఫ్లు కూడా ఏమీ లేవు, కాబట్టి మీరు టీంకి బెస్ట్ విషెస్ చెప్పేయచ్చు. ఆల్ ది బెస్ట్ టు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టీమ్, ఎస్పెషల్లీ రాహుల్ యాదవ్ మా బావ. హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ యంగ్స్టర్స్ హూ హ్యావ్ గాట్ టాలెంటెడ్. అందులో ఎగ్జాంపుల్ మన గౌతమ్ బ్రదర్ ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. హిస్ ఫస్ట్ మూవీస్ మళ్ళీ రావా, ఈరోజు పెద్ద డైరెక్టర్గా మన ముందున్నాడు. అండ్ స్వరూప్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు కూడా మరొక పెద్ద డైరెక్టర్గా మేము ముందు చూడబోతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ విష్ యూ నవీన్ అండ్ ఎంటైర్ టీమ్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరు కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ లైక్ రాహుల్ యాదవ్ మన ఇండస్ట్రీకి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ, అండ్ ఐ విష్ యూ రాహుల్ గారు ఇంకా మంచి టాలెంటెడ్ యంగ్స్టర్స్ని ఇండస్ట్రీకి అందించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, థ్యాంక్ యూ. అందరూ చప్పట్లయితే కొడుతున్నారు, కానీ పోయినటువంటి నా వస్తువుని మాత్రం ఎవరు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేకపోయారు. సాయి ధర్మ్, నీ దగ్గర మాత్రం దీనికి ఆన్సర్ ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. బికాస్ యూఆర్ సుప్రీం, యూ హ్యావ్ ఇట్. యా, అతి త్వరలో ఆన్సర్ చెప్పేస్తావని నేను నమ్ముతూ, హే, మనకి డిటెక్టివ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను,
మరి అట్లాంటి హీరో తమరు మన మెగాస్టార్ చిరంజీవి గారు. చంటబ్బాయ్, ఈ చంటబ్బాయ్ మనకి ఇట్టే గుర్తొచ్చేస్తారు. అందులో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మనల్ని ఎలా నవ్వించారో, ఎన్ని జనరేషన్స్ మారినా ఆ సినిమా చూసినప్పుడంతా కడుపుబ్బా నవ్వుతూనే ఉంటాం. దెన్ అండ్ నౌ ఆ ఏజెంటు, ఈ ఏజెంటు సాయి శ్రీనివాస ఆత్రేయ ఏంటో చూద్దాం. నేను నిజాన్ని చాలా పెద్ద డిటెక్టివ్ సార్. FBI నెల్లూరు అని వెజిటబుల్ మార్కెట్ దగ్గర మా హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడికి వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటే ఏ ఊరన్నా చెప్తారు. ఏజెంటా? LIC ఏజెంటా? సార్ ఈ మధ్య ఏదో కొత్తది పాలసీ వచ్చిందంటగా, తీసుకోవడం మంచిది అంటారా? ఎవర్రా మీరు? FBI. అది అమెరికాలో కూడా ఉండేది. వాళ్ళు మా జ్యూస్ పెట్టారు సార్. కేసు సాల్వ్ చేశాను కదా. పేమెంట్ ఎంత? దేవుడి కేసు కదా, 1016 ఇవ్వండి. వాడు దొంగతనం చేసిందే 500. ఈ 116 ఉంచండి. యా, సో దెన్ అండ్ నౌ అప్పుడు చంటబ్బాయి, ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఇందాక ఒకళ్ళ మీద అనుమానం ఉండి వారి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. వారినే ఇప్పుడు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. జెర్సీ డైరెక్టర్ గౌతమ్. మళ్ళీ రావా అనే సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్, ఇదే బ్యానర్ నుంచి, స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి అందించి ఇప్పుడు జెర్సీతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసినటువంటి ఆ డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇందాక మీ ఫింగర్ ప్రింట్ తీసాం. ఎలా వచ్చిందో తెలుసా? ఇలా వచ్చింది. ఏంటండి మీ మనసు చిన్నపిల్లడిది, మీ చెయ్యి కూడా అంతే వచ్చిందేంటి? సరిగ్గా రాలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ మా వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకుంటారు మీ దగ్గర. ఇది మీదే. మీరు నమ్ముతారు కదా నేనేం చెప్పినా? ఏమిటో అలాంటి నమ్మకం యాంకర్ మీద, డిటెక్టివ్ మీద. సరే, ఇప్పుడు మీ బెస్ట్ విషెస్ చెప్పండి. ఈరోజు చీఫ్ గెస్ట్ కింద విచ్చేసిన సాయి ధర్మ్ తేజ్ గారికి, ఇక్కడ ఉన్న ప్రేక్షకులకి, టీవీలో చూసిన ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. మళ్ళీ రావా నాకు డైరెక్టర్గా ఫస్ట్ సినిమా, దానికి రాహుల్కి ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ని నమ్మడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది రాహుల్ వరుసగా రెండోసారి చేశాడు. రాహుల్ ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీస్తూ చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఎంటైర్ టీమ్, డైరెక్టర్ స్వరూప్, నవీన్, మార్క్, సన్నీ, మీ అందరికీ, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి June 21 మీ లైఫ్లోనే మర్చిపోలేని రోజు కింద ఉండిపోవాలని ఆశిస్తున్నాను. గుడ్ లక్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ దొరుకుతాయిగా మాకు, మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ. June 21 ఒక చిన్న క్లూ ఏదో ఇచ్చారు. ఆ రోజు పట్టేసుకోండి మీరు, మీకు మొత్తం డీటెయిల్స్ బయట పడిపోతాయి. అన్నట్టు ఫ్యాన్స్ కూడా ఏమీ తగ్గట్లేదు ఈ మధ్యలో. ఎవరికి వాళ్ళు పోస్టర్లు, ట్రైలర్లు వాళ్ళే డిజైన్ చేసేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి టెక్నీషియన్స్, ఎడిటర్లు, సినిమాటోగ్రఫర్లే కాదు, అక్కడ కూడా చాలామంది తయారయ్యారు. హూ నోస్, అక్కడి నుంచి కూడా ఎవరైనా రావచ్చేమో. అందుకనే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అండ్ ట్రైలర్స్ మీకు చూపిస్తున్నాం, చూడండి. నేను నిజాన్ని చాలా పెద్ద డిటెక్టివ్ సార్. FBI నెల్లూరు అని వెజిటబుల్ మార్కెట్ దగ్గర మా హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడికి వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటే ఏ ఊరన్నా చెప్తారు. ఏజెంటా? LIC ఏజెంటా? సార్ ఈ మధ్య ఏదో కొత్తది పాలసీ వచ్చిందంటగా, తీసుకోవడం మంచిది అంటారా? ఎవర్రా మీరు? CMR షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చినట్టు రిబ్బన్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయామంట లోపలికి. FBI. అది అమెరికాలో కూడా ఉండేది. వాళ్ళు మా జ్యూస్ పెట్టారు సార్. కేసు సాల్వ్ చేశాను కదా. పేమెంట్ ఎంత? దేవుడి కేసు కదా, 1116 ఇవ్వండి. వాడు దొంగతనం చేసిందే 500. ఈ 116 ఉంచండి, తర్వాత చూద్దాం. ఏదైనా పెద్ద కేసు ఉంటే చెప్పండి సార్. ఎప్పుడు దాకా చిల్లర కేసులు? మొన్న
18వ తేదీన ఒంగోలు ఏదో పని ఉందని వెళ్ళింది. నాన్న నాకు భయం వేస్తోంది, ఆ ముగ్గురు నన్ను. నేను నీకు ఎప్పుడు చెప్తుంటాను కదా స్నేహ, త్వరలో మనకు పెద్ద కేసు రాబోతుందని. ఇదే ఆ కేసు. 18th ఒంగోలు వెళ్ళారు, 18th ఆయన ఊర్లో లేరండి. అదే ఒంగోలు వెళ్తున్నా అన్నారు. ఆ రోజు ఒంగోలు ఏదో జరిగింది స్నేహ. 10 days క్రితం చనిపోయిన వ్యక్తి 5 days బ్యాక్ మర్డర్ ఎలా చేశాడు? పోలీసులు కావాలని ఏమైనా దాస్తున్నారా? మీ పని మీరు చేస్తుంటే అమ్మాయి ఇంకా బ్రతుకుండేది. మరి 3 మర్డర్స్ జరిగాయి బాడీ చుట్టూ. ఈ గన్ను, యాంటీ డిప్రెషన్ పిల్స్, సిగరెట్, ఆ సూసైడ్ నోటు ఇవన్నీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని నమ్మించడం కోసం ఫ్రేమ్ చేశారు. దిస్ ఇస్ నాట్ ఎ సూసైడ్, ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. వీళ్ళు పెద్ద షెర్లాక్ హోమ్స్ ఏం కాదు, అన్ని ఆపే. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒరిజినల్. అమ్మో అమ్మో చెప్పానా, ఎవ్వరు తగ్గట్లేదు ఈ మధ్య. వాళ్ళు కూడా ఒక రేంజ్లో ట్రైలర్ని కట్ చేశారు. స్వరూప్, యూ షుడ్ రియలీ థింక్ అబౌట్ దీస్ గైజ్. సుహాస్, నువ్వు వచ్చావని నాకు తెలుసు. తప్పించుకొని తిరుగుతున్నావు అంటే నా వయసుకు సంబంధించిన డీటెయిల్స్ నీ దగ్గరే ఉన్నాయేమో అని నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఎక్కడున్నావు? తొందరగా వచ్చేస్తే బెటర్, లేకపోతే కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. పరిగెత్తు పరిగెత్తు, జెర్సీలో పరిగెత్తావుగా బాగా, పరిగెత్తు. టోపీ కూడా నాలాగే పెట్టుకొని వచ్చావు, ఏంటి విషయం? ఎత్తుకుతున్నాను మేడం వాళ్ళు ఎవరా అని. అంటే నా వయసు ఎత్తుకుపోయిన వాళ్ళని వెతుకుతున్నావా? అది వదిలేసే కానీ సెకండ్ ఇప్పుడు ఇంకో ఐటెం పోయింది, నా నీడ పోయింది. దొరుకుతుందా? ట్రై చేస్తాను మేడం. ట్రై చేయి. ఈలోపు ఒకసారి మాట్లాడేసేళ్ళు. వెతికే పనిలో ఉంటాను. ఆగు, ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. ఓకే? ఇంగ్లీష్లో మధ్యలో వచ్చే లెటర్ ఏంటి? ఎల్. సేమ్ బ్యాచ్, సేమ్ స్కూల్, కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటి సత్కోర్ జోకులు మనకే వచ్చురా. కమ్, కరెక్ట్. నువ్వైతే దొంగిలించే ఛాన్సే లేదు, మనకంత బుర్ర లేదులే. కానీ ఇదిగో మాట్లాడు. హాయ్ అండి, నా పేరు సుహాస్. సాయిధరం తేజ్ అన్న థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. గౌతమ్ సార్ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఒక చోట కదలకుండా నించోవా? నాకు ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను, చెప్దాం అనుకున్నాను కానీ చెప్పొద్దు అంటున్నారు. స్వరూప్ బ్రో థ్యాంక్స్ బ్రో, నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నవీన్ గారు థ్యాంక్స్ అండి, నన్ను బాగా ఏడిపించినందుకు. నాకు సరిగ్గా మాట్లాడటం స్టేజ్ మీద స్టేజ్ ఫియర్ మేడం, సారీ. నేను అటు నుంచి డిటెక్టివ్ జాబ్ చేస్తూ ఉంటాను, రియల్లీ సారీ మేడం. ఆయన నన్ను ఫస్ట్ నుంచి ఏడిపిస్తున్నాడు మేడం, మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. నవీన్ హీరో, ఏజెంట్ కదా, ఏజెంట్లు అలాగే ఉంటారు. ఏఎల్ఐసి కంపెనీ? నేను కూడా ఏజెంటే మేడం ఇందులో. అయితే నీది ఆ కంపెనీ. అయిపోయిందా మాట్లాడడం? స్టేజ్ ఫియర్ అని ఏదో చెప్పావు, ఎక్కడుంది? పట్టుకురా ఒకసారి, తీసుకురా. ఎక్కడా? నాకు కూడా కొంచెం కావాలి. అంటే ఏం మాట్లాడినా మీరు ఏదో పని చేసేస్తారని భయంతో మాట్లాడలేకపోతున్నాను మేడం. ప్రతి వాళ్ళు సేమ్ డైలాగే. ఆ స్టేజ్ ఫియర్ పట్టుకురా. ఇదిగో ఆ ఏజ్ గురించి కూడా కొంచెం కనుక్కుంటూ ఉండు. ఓకే, మన ప్రొడక్షన్ హౌస్ రాహుల్ గారు మళ్ళీ సెకండ్ హిట్ కోసం రెడీగా ఉన్నారు. సినిమా ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇది రెండోదే సినిమా. మొదటిది మళ్ళీ రావా అని తీశారు, హిట్ కొట్టారు. ఇప్పుడు ASSA షార్ట్ ఫామ్ చేసేసాం మేము. అసా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక ఏవి చూడొద్దు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో పేరున్న గొప్ప ప్రొడక్షన్ హౌస్ కాదు. స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సినిమాలు చేయలేదు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ అని ప్రొడ్యూసర్గా వాల్యూస్తో సినిమాలు చేయడమే నాకిష్టం అంటారు రాహుల్ యాదవ్ గారు. చేసింది ఒక సినిమానే, కానీ మంచి సినిమాగా మళ్ళీ రావా అంటూ ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ మళ్ళీ రప్పించింది. కొత్త వాళ్లతో సినిమా అంటే రాహుల్ యాదవ్ గారికి మహా సరదా. కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడం మరీ సరదా. ఈ 2 వేలు ఒకటి పట్టుకోండి, ఒకటి దొంగోడు వేలు, ఒకటి మంచోడు వేలు. ఎవరు దొంగోడు వేలు పట్టుకుంటే ఆడే దొంగ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్
క్రైమ్ ని ఐస్ క్రీమ్ లాగా నాకి పడేస్తావు. అలాగే కంకణం కట్టుకొని మరీ కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తా అంటారు. కథ ప్రేక్షకులకు చేరాలి అని నమ్మితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. జాగ్రత్తగా కేర్ కూడా తీసుకుంటారు. టాలెంట్ ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ పట్టుకుంటారు. అలా స్వధర్మ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. పేరు పెద్దగా ఉందని కంగారు పడకండి, సినిమా బాగుంటుంది. ఇందులో లీడ్గా ఏఎల్బి యూట్యూబ్ వీడియోస్తో ఇండియా వైడ్ పాపులర్ అయిన నవీన్ హీరోగా పరిచయం అవబోతున్నారు. కంటెంట్ ఉన్న కథతో వచ్చిన కొత్త డైరెక్టర్ స్వరూప్ RSJ డెబ్యూట్ డైరెక్టర్ అయ్యారు. ఏజెంటా? ఎల్ఐసి ఏజెంటా? సార్ ఈ మధ్య ఏదో కొత్తది పాలసీ వచ్చిందంటగా, తీసుకోవడం మంచిది అంటారా? దాంతోపాటు యూట్యూబ్ లో ఫేమస్ అయిన కొత్త ఆర్టిస్టులు స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇప్పటికే రకరకాల ప్రమోషన్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ పెంచి సినిమా చూడకపోతే ఊరుకోమంటున్నారు. ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ తో మనల్ని మెస్మరైజ్ చేసేలా రాబోతున్న ఈ సినిమా బాహుబలి రికార్డులను బ్రేక్ చేయకపోయినా పర్వాలేదు గాని మంచి సినిమాగా ప్రేక్షకులకు గుర్తుండిపోవాలని ఆశిస్తూ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నుండి నెక్స్ట్ సినిమా ఎప్పుడో ఎవరితోనో త్వరగా చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ విష్ యూ గుడ్ లక్ ఏజెంట్ రాహుల్ గారు. సాల్వ్ చేశాం కదా, పేమెంట్ ఎంత? దేవుడి కేసు కదా, 1116 ఇవ్వండి. వాడు దొంగతనం చేసిందే 500. ఈ 116 ఉంచండి, తర్వాత చూద్దాం. ఏదైనా పెద్ద కేసు ఉంటే చెప్పండి సార్. ఎప్పుడు దాకా చిల్లర కేసులు? చిల్లర కేసులన్నీ వదిలేసి పెద్ద కేసు ఏదో June 21 నుంచి పట్టుకునేలాగా ఉన్నారు నవీన్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు రాహుల్, నవీన్ అండ్ ద హోల్ టీమ్. ఇక్కడే వెంకటేష్ మహా డైరెక్టర్ గారు వచ్చారు. ఎక్కడ వేరేసి ఎక్కడ ఉన్నారు? కేర్ ఆఫ్ కంచరపాలెం. రండి సార్, రండి. కేర్ ఆఫ్ కంచరపాలెం అనే ఒక సినిమాని తీసి మొత్తం ఇండస్ట్రీలన్నీ ఒక్కసారి ఆ సినిమా వైపు చూసేలాగా చేసినటువంటి ఈ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. హ్యాట్స్ ఆఫ్ అనే నేను హ్యాట్ తీసేసి వచ్చేసా. యా, ఇందాకే మన ఇంట్రాగేషన్ అయిపోయింది కాబట్టి మిగిలింది ఏమైనా ఉంటే మీరు చెప్పేసేయచ్చు వీళ్ళకి. సో మీకు గుర్తున్నానో లేదో, నేను యాక్చువల్లీ మీ వయసు ఇప్పుడు కాదండి, 5 ఏళ్ళ క్రితమే పోయింది అనుకుంటా. అంటే నాకు 16 దాటి 5 ఏళ్ళే అనుకుంటున్నారా? థ్యాంక్స్. 5 ఏళ్ళ క్రితం నేను చూసినప్పుడు అదే వయసు, అదే ఎనర్జీ ఇంకా ఇప్పుడు ఉందండి. 5 ఇయర్స్ క్రితం మనం 50 డేస్ ఫంక్షన్కి మనం అందరం కలిసి పనిచేసాం బ్యాక్ స్టేజ్. నేను చునియా గారికి అసిస్టెంట్ డైరెక్టర్ చేశానండి. సో అప్పుడే పోయిందండి. సో ఇంకొక 100 ఏళ్ళు దొరకకూడదని నేను కోరుకుంటున్నాను ఆ వయసు. సో ఇలాగే మీ మాటలు చిరుజల్లు మా మీద కురిపించాలని కోరుకుంటున్నాను ఇంకో 100 ఏళ్ళు. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. నేను ఫస్ట్ ఈ టైటిల్ పెట్టినప్పుడు ఓ మై గాడ్ అనుకున్నాను. ఏంటి టైటిల్ ఏంటి ఇంత పెద్ద పెట్టారు వీళ్ళు అని చెప్పేసి అనుకున్నా. అప్పటికి తెలీదు నాకు, డీటెయిల్స్ ఏం తెలీదు. నవీన్ చేస్తున్న విషయం కూడా తెలియదు అనమాట. సో ఫ్రెండ్స్ అందరినీ కనుక్కున్నా. అప్పటికి కంచరపాలెం రిలీజ్ అవ్వలేదు. అక్కడున్న ఫ్రెండ్స్ అందరిని కనుక్కొని ఉంటే నవీన్ పొలిశెట్టి అని చెప్పారనమాట. ఏది ఆ ఏబీలో చేశాడు ఆ అబ్బాయా అని చెప్పేసి అని అంటే, ఆ అబ్బాయే ఇంజనీర్గా తిడతాడు కదా ఇంటర్వ్యూయర్ని అని చెప్పేసి అందరం మాట్లాడుకున్నాం. అయితే ఆ వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, తెలుగులో మంచి యాక్టర్లు వేరే ఇప్పుడు వెళ్ళిపోయి హిందీలో ఇప్పుడు ఈయన పెద్ద హీరో అయిపోతాడు, అదే తెలుగుకి వచ్చి చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ నవీన్. సో ఇక స్వరూప్ విషయానికి వస్తే, నాకు ఆయన మొట్టమొదటిసారి నిన్నే మాట్లాడానండి. నాకు ఆయన గురించి విన్నా నేను. నా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు సినిమా నెల్లూరులో ఎలా తీశారు, ఎన్ని బాధలు అంటే ఎన్ని చూశారు వాళ్ళు అని చెప్పేసి నాకు అందరు చెప్తుండేవాళ్ళు. సో స్వరూప్ అంటే ఈ ఒక డెబ్యూ ఫిల్మ్ స్వరూప్ది. అండ్ నేను ఎక్కడా కూడా ఆ ఛాయలు చూడలేదు ఆ ట్రైలర్లో, డెబ్యూ ఫిల్మ్ ఛాయలు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్నప్పుడు ఎప్పుడో భద్రాచలం పక్కన అడవుల్లో మా పెదనాన్నగారి ఇంటికి వెళ్ళినప్పుడు కోతుల మూక ఊరి మీద పడింది, తలుపులు మూసేసుకోండి అని చెప్పేసి భయపెట్టేవాళ్ళు మమ్మల్ని. సో అలాగా మేము కొత్త డైరెక్టర్ల మోక తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. అందరు తలుపులు తెరిచి థియేటర్లకు రండి. సో అందరం కూడా మంచి సినిమాలు మీ అందరికీ అందజేయాలని చెప్పేసి అందరం ప్రయత్నిస్తున్నాము. కొత్త సినిమా కొంచెం ఏమంటారు ఎక్స్పెరిమెంట్ సినిమా అని చెప్పేసి ఇప్పుడు వెనకాడద్దు సినిమా చూడటానికి. తర్వాత తప్పు చేసామని ఫీల్ అవుతారు.
కంచరపాలెం చాలామంది థియేటర్స్కి రాకుండా ట్విట్టర్లో పెడుతున్నారు, అర్రే అప్పుడు థియేటర్లో చూడలేకపోయామే అని చెప్పి. ఆ పని ఈ సినిమాకి చేయొద్దు, మళ్ళీ పశ్చాత్తాపడతారు. అలాగే రాహుల్ గారికి అండ్ సినిమాకి వర్క్ చేసిన టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఐ రియలీ లైక్ ఇట్. కొత్త డైరెక్టర్ల మూక, వెరీ నైస్. కానీ పాత యాంకర్నే పెట్టుకుంటారుగా ప్రీ రిలీజ్కి. డెఫినెట్లీ అండి, తలుపులు మోయకండి అక్కడ. మీ వయసు దొరికేదాకా మిమ్మల్ని పెట్టుకుంటాం. థ్యాంక్ యూ దొరకదు. మా అమ్మమ్మదే దొరకలేదు ఇంకా. 101కే ఆవిడ అనుకొని 101 అని పోయారు కానీ దొరకలేదు అప్పటికి. ఓకే, మేకింగ్ వీడియో ఆఫ్ ASSA, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చూద్దామా? అండ్ ఆ తర్వాత ట్రైలర్కి రెడీ అయిపోదాము. లెట్స్ సీ ద మేకింగ్ వీడియో ఫస్ట్. The devil you know, the devil you know, the devil you know. It's better to know the devil you know, the devil you don't. Cause wherever you go, with the devil you know, you're never alone. It's better to know the devil you know, the devil you don't. Yeah, hey. The devil you know. The devil you know. The devil you know, the devil you know, the devil you don't. It's better to know the devil you know, the devil you don't. Cause wherever you go, with the devil you know, you're never alone. It's better to know the devil you know, the devil you don't. Yeah, hey. మేకింగ్ వీడియో చాలా హ్యాపీ వీడియో లాగా ఉంది. లుక్స్ లైక్ యూ ఆల్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ ద సెట్స్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. యా, అనవసరంగా రాహుల్ గారు డబ్బులు కూడా పే చేసినట్టున్నారు వీళ్ళకి ఫర్ హ్యావింగ్ ఆల్ దిస్ ఫన్. Okay, so Happy Mobiles proudly presents the pre-release event of Agent Sai Srinivasa Athreya, powered by KLM Fashion Mall, Sukhibawa Properties and Synergy Pesticides. NTV Vanita, TV9, TV1 lo watch chestunaru. Music is on Madhura Music, and event is organized by J Media Innovation and Infrastructure at one place. మీలో చాలా మంది ఈ ట్రైలర్ చూసుంటారు. ఎంతమంది ట్రైలర్ చూసారు? ఒకసారి ఎడమ చేయి ఎత్తండి. చూడాలనుకుంటున్న వాళ్ళు కుడి చేయి ఎత్తండి. ఇప్పటి వరకు చూడని వాళ్ళు కాళ్ళు ఎత్తండి. Hey, Naveen. Hey. Okay, so Naveen, you did not watch the trailer kada inka. Naveen kosam ee trailer malli vestunnaamu. Migilina vallandaru chusesaru, including Saidar. So Naveen kosam ee trailer vestunnam, chudandi. నేను నిజాన్ని చాలా పెద్ద డిటెక్టివ్ సార్. FBI నెల్లూరు అని వెజిటబుల్ మార్కెట్ దగ్గర మా హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడికి వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటే ఎవరన్నా చెప్తారు. ఏజెంటా? LIC ఏజెంటా? సార్ ఈ మధ్య ఏదో కొత్తది పాలసీ వచ్చిందంటగా, తీసుకోవడం మంచిది అంటారా? ఎవర్రా మీరు?
సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చినట్టు రిబ్బన్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయామంట లోపలికి. FBI అది అమెరికాలో కూడా ఉండేది. వాళ్ళు మా జ్యూస్ పెట్టారు సార్. కేసు సాల్వ్ చేశాను కదా. పేమెంట్ ఎంత? దేవుడి కేసు కదా, 1016 ఇవ్వండి. వాడు దొంగతనం చేసిందే 500. ఈ 116 ఉంచండి, తర్వాత చూద్దాం. ఏదైనా పెద్ద కేసు ఉంటే చెప్పండి సార్. ఎప్పుడు దాకా చిల్లర కేసులు? మొన్న 18వ తేదీన ఒంగోలు ఏదో పని ఉందని వెళ్ళింది. నాన్న, నాకు భయం వేస్తోంది. ఆ ముగ్గురు నన్ను. నేను నీకు ఎప్పుడు చెప్తుంటాను కదా స్నేహ, త్వరలో మనకు పెద్ద కేసు రాబోతుందని. ఇదే ఆ కేసు. 18th ఒంగోలు వెళ్ళారు. 18th ఆయన ఊర్లో లేరండి. అదే ఒంగోలు వెళ్తున్నా అన్నారు. ఆ రోజు ఒంగోలు ఏదో జరిగింది స్నేహ. 10 days క్రితం చనిపోయిన వ్యక్తి 5 days బ్యాక్ మర్డర్ ఎలా చేశాడు? పోలీసులు కావాలని ఏమైనా దాస్తున్నారా? మీ పని మీరు చేస్తుంటే అమ్మాయి ఇంకా బ్రతుకుండేది. మరి 3 మర్డర్స్ జరిగాయి బాడీ చుట్టూ. ఈ గన్ను, యాంటీ డిప్రెషన్ పిల్స్, సిగరెట్, ఆ సూసైడ్ నోట్ ఇవన్నీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని నమ్మించడం కోసం ఫ్రేమ్ చేశారు. దిస్ ఇస్ నాట్ అ సూసైడ్, ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. నేను పెద్ద షెర్లాక్ హోమ్స్ ఏం కాదు, అన్నీ ఆపే. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒరిజినల్. సార్ హ్యావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd, 4th క్లాస్లోనే వాళ్ళు KBC, IITలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కొన్న ఫస్ట్ 1 వీక్లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నావు అని కమెంట్స్ కూడా పెడతారు సార్. వావ్, సూపర్బ్. మా యాంకర్ని కూడా తలదన్నేసేలాగా మాట్లాడావు నవీన్. అండ్ ఆ పుస్తకాలు ఏమైనా ఉంటే కొంచెం మాకు కూడా పంపించు. ఓకే, సో దాట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ట్రైలర్ ఆఫ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. జూన్ 21కి ఈ ఏజెంట్ ఖచ్చితంగా ఏదైతే కేసు టేకప్ చేశాడో స్వరూప్, రాహుల్, మార్క్ వీళ్ళందరి కోఆపరేషన్తో అలాంగ్ విత్ బ్యూటిఫుల్ శృతి సాల్వ్ చేసేస్తాడన్న నమ్మకం మా అందరికీ ఉంది. సో జూన్ 21 మనకి వెంకటేష్ మహా చెప్పినట్టుగా థియేటర్స్కి వెళ్ళి చూద్దాము. తర్వాత మనం వచ్చినప్పుడు మన అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో మళ్ళీ చూసుకుందాము. ఓకే, సో తెలుగు సినిమాల్లోకి ఒక హీరో లాంచ్ అవుతున్నాడు, నవీన్ పొలిశెట్టి. మరి తెలుగు సినిమాలోకి హీరో లాంచ్ అవుతుంటే అలా మామూలుగా లాంచ్ చేసేస్తే ఎలాగా? ఓకే, ఏవి వేసేస్తే పోలా. లాంచింగ్ తెలుగు సినిమా హీరో నవీన్ పొలిశెట్టి. చూద్దాము. నవీన్ పొలిశెట్టి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. లెంతీగా ఉన్న పేరు మాత్రం ఇదే. మామూలుగా డిటెక్టివ్స్ క్లూస్ కనుక్కొని కేసెస్ సాల్వ్ చేస్తారు. కానీ ఆడియన్స్కే పజిల్లా పొడగాటి పేరుతో సినిమా తీశారు స్వరూప్ RSJ. దానికి తోడు నెల్లూరు FBI అంటూ హీరో నవీన్ పొలిశెట్టి చేసే పనులు అన్నీ ఇన్ని కావు. నేను నిజాన్ని చాలా పెద్ద డిటెక్టివ్ సార్. FBI నెల్లూరు అని వెజిటబుల్ మార్కెట్ దగ్గర మా హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడికి వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటే ఎవరన్నా చెప్తారు. ఏజెంటా? LIC ఏజెంటా? సార్ ఈ మధ్య ఏదో కొత్తది పాలసీ వచ్చిందంటగా, తీసుకోవడం మంచిది అంటారా? వాళ్లే మాది చూసి పెట్టారు సార్ అంటూ కామెడీ టైమింగ్లు, చెట్టు కింద ప్లీడర్లా కేసులు లేని డిటెక్టివ్ ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. టైమింగ్లో కామెడీ, లెంతీగా డైలాగులు చెప్పడం, మనసు పెట్టి నటించడం మనోడికి కొత్తేమీ కాదు. థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు. ALB యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఇంటర్నెట్లో హల్చల్ చేశాడు. मैं जानता हूँ कि तुम मुझे मारना चाहते हो. मैं जानता हूँ कि तुम जानते हो कि मैं तुम्हें मारना चाहता हूँ. मैं जानता हूँ कि तुम जानते हो कि मैं जानता हूँ कि तुम मुझे मारना चाहते हो. मला माहिती की तुला माहिती है. मला माहिती है. जानता है. मैं जानता. जानता हूँ. मगर मैं जानता. कब से किया? जानता. लेकिन तो बाप का, दादा का, भाई का, भाभी का, दूसरे भाई का, अम्मी का, लखनऊ के चाचा के, ननन के बेटे के, देवर का, साहब का बदला लेगा रे तेरा. Releasing this Eid. సినిమాపై ప్యాషన్తో NITలో ఇంజనీరింగ్ అయ్యాక లండన్లో జాబ్ కూడా వదిలేశాడు. ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయగా మన ముందుకొస్తున్నాడు. क्या इंग्लिश 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 लगा रखा है बे?
जिसमें हर साल में 10 सब्जेक्ट, हर सब्जेक्ट में थियरी, प्रैक्टिकल, वाइवा, लैब वर्क, एक्सटर्नल, इंटरनल, मेजर्स, माइनर्स, असाइनमेंट, प्रोजेक्ट, थीसिस. If the engineering colleges in our country focused on our all-round development instead of functioning like a goddamn factory that is just mass-producing robots by killing their dreams and handing out degrees, I would not be sitting here in this pointless HR interview, the likes of which exist only in our country. సమస్యతోరా పరిష్కారంతో పో 10 సమస్యలతోరా 10 పెంచుకుంటూరా నేనున్నా డోంట్ వర్రీ అంటాడు. ఈ 2 వేలు ఒకటి పట్టుకోండి. ఒకటి దొంగోడు వేలు, ఒకటి మంచోడు వేలు. ఎవరు దొంగోడు వేలు పట్టుకుంటే ఆడే దొంగ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ క్రైమ్ ని ఐస్ క్రీమ్ లాగా నాకి పడేస్తాం. షెర్లాక్ హోమ్స్ శిష్యుడ్లా క్రైమ్ సీన్ లో రిబ్బన్ కట్ చేస్తాడు. బుక్స్ అమ్మి పెడతాడు. కేసులో క్లూస్ కోసం డిటెక్టివ్ లో డిఫరెంట్ షేడ్ ని బయట పెడతాడు. చివరికి కేసుని చాణక్యుడిలా ఛేదిస్తాడు. మీ పని మీరు చేస్తుంటే అమ్మాయి ఇంకా బ్రతుకుండేది. మరి 3 మర్డర్స్ జరిగాయి బాడీ చుట్టూ. ఈ గన్ను, యాంటీ డిప్రెషన్ పిల్స్, సిగరెట్, ఆ సూసైడ్ నోటు ఇవన్నీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని నమ్మించడం కోసం ఫ్రేమ్ చేశారు. దిస్ ఇస్ నాట్ ఎ సూసైడ్, ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. మనలందరినీ ఎంటర్టైన్ చేస్తూనే కథలో ట్విస్ట్ తీసుకెళ్లి సరికొత్త డిటెక్టివ్ గా చాలా కాలం తర్వాత చంటబ్బాయి తరహా పాత్రలో కనిపించబోతున్నాడు నవీన్. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒరిజినల్. పర్ఫెక్షన్ కోసం 1కి 100 సార్లు ప్రయత్నించే ఈ ఏజెంట్ తెలుగు ఆడియన్స్ మనసులో ఫిక్స్ అయిపోవాలని, హీరో నవీన్ పొలిశెట్టి ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అందుకోవాలని, సినిమా చూశాక ఆడియన్స్ మీకు మంచి కామెంట్స్ పెట్టాలని ఆశిస్తూ వి విష్ యూ గుడ్ లక్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అలియాస్ నవీన్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లల IQ 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd, 4th క్లాస్లోనే వాళ్ళు KBC, IITలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కూడా ఫస్ట్ 1 వీక్లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నాం అని కమెంట్స్ కూడా పెడతారు సార్. నమస్తే సార్, నేనేనండి మార్కెటింగ్ జీనియస్ మనోహర్ని మాట్లాడుతున్నా. పంపించండి సార్ అబ్బాయిని, చేసేద్దాం స్టార్ని. మనకేం తెలియదు కాదుగా, ఇది ఏమైనా కొత్త చెప్పండి. రైట్ సార్, రైట్ అండి, థ్యాంక్ యూ సార్. ఏజెంట్ సాయి శ్రీనివాస్, నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ సార్. టేక్ యువర్ సీట్. ట్రైలర్ చూసారా సార్? చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమా మీరే ప్రమోట్ చేసి పెట్టాలి సార్. చేద్దాం. ఓకే. తెలుగు సినిమా హీరోలు అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలా? ఉన్నాయి సార్. నీకు 6 ప్యాక్ ఉందా? యా. పోనీ కిస్సింగ్, రొమాన్స్ ఇలాంటివి ఏమన్నా? ఇప్పుడు వదిలే, ఇప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరే, ఫైట్స్ లాంటివి ఏమైనా చేస్తావా? ఏంటి ఏమందా? కాక్రోచ్. చంపండి దాన్ని, చంపండి. తీసేర్లే. థ్యాంక్ యూ సార్. ఇందాకేదో అంటున్నారు సార్. ఓకే. ఇండస్ట్రీలో పెద్ద కాంటాక్ట్స్ ఏమన్నా తెలుసా? బిగ్ పీపుల్. రాజమౌళి గారు తెలుసా మీకు? రాజమౌళి గారు ఇంకే అసలు రాజమౌళి గారు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు ఏమవుతారు? రాజమౌళి గారి డ్రైవర్ తమ్ముడి బామ్మర్ది కొడుక్కి మా మదర్ పనిచేసే బ్యాంక్లో అకౌంట్ ఉంది సార్. ఆయన వచ్చినప్పుడల్లా అంటుంటాడు, ఏమండి మీ అబ్బాయి మా అబ్బాయిలా ఉంటాడే అని. ఆయన అన్నాడంటే రాజమౌళి గారు అన్నట్టే కదా సార్. కమాన్, రాజమౌళి గారు ఇస్ ప్రిటీ క్లోజ్ టు మీ. ఓకే. శివ, మన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతోటి మన హీరో లాంచ్ అవుతున్నాడు. ఆర్టికల్స్ పగిలిపోవాలి. ఏంటి హీరో టైట్లా? ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఇందాకలా మీ మదర్ ఏదో బ్యాంక్ ఎంప్లాయీ సార్. బ్యాంక్ అంటే బ్యాంక్. శివ, ATM స్టార్ నవీన్ పోలిశెట్టి అని రాసుకో. బాగుంది. ఇప్పుడు చూసినటువంటి ఈ వీడియో మిగిలింది మీరు చూడాలి అంటే వెంటనే ఈవెంట్ అయిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూస్తే మీకు తెలిసిపోతుంది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ గురించి. మిస్టర్ ఏజెంట్, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ లాంచింగ్ నవీన్ పోలిశెట్టి, టాలీవుడ్లో కొత్త హీరో. హే, ఐఎమ్ సో హ్యాపీయా. ఇంకొక హీరో నా నోటి ద్వారా లాంచ్ అయిపోతున్నాడు. ఏయ్ వద్దు, కాళ్ళు నేను లాకర్లో పెట్టేసి వస్తుంటాను. నవీన్, ట్రైలర్ అదిరిపోయింది.
ఏదో సంథింగ్ డిఫరెంట్గా సంథింగ్ ట్రై చేశారని తెలిసింది. సాంగ్ ఒకటి ట్రై చేశారంట, ప్రమోషనల్ సాంగ్ అంట, మీరే పాడారంట, కంపోజింగ్ కూడా మీరేనంట. మరి మాకు వినిపించరా? సార్ వాళ్ళని అడ్రస్ చేయొచ్చా? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నిసార్లు హీరో హీరో అనకండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకే అర్థం కావట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు డూ క్విక్ సర్వే ఆఫ్ ద రూమ్. సుహాస్ వీడియోస్ కానీ, సందీప్ వీడియోస్ కానీ, నా వీడియోస్ కానీ, యూట్యూబ్లో చూసిన ఆడియన్స్, ఇక్కడ మేము ఈ స్టేజ్కి మమ్మల్ని తీసుకొచ్చిన ఆడియన్స్ ఒకవేళ రూమ్లో ఉంటే కెన్ యూ ప్లీజ్ మేక్ సమ్ నాయిస్? సామి కొంచెం యూట్యూబ్ పరువు కాపాడుకోవాలి మనం. లిటరలీ ఇప్పుడు వాళ్ళ కెమెరా ఇటేస్తే వెనకాల 10,000 పీపుల్ ఉన్నట్టు వాళ్ళకి ఒక సౌండ్ ఎఫెక్ట్ రావాలి. సో ఐ గైస్ ఎక్సైటెడ్? వాట్సాప్ FBI హైదరాబాద్! Thank you so much for coming for the pre-release event of Agent Sai Srinivas. Thank you అండి. మేము మీకోసమని ప్రమోషన్ పిచ్చెక్కిద్దామని ఒక ప్రమోషనల్ సాంగ్ రాసామన్నమాట. సో ఒరిజినల్ కాంపోజిషన్, యాక్టింగ్ ఛాన్స్ రావట్లేదని చెప్పేసి కొంచెం సింగింగ్ కూడా నేను ట్రై చేద్దామని ఒక పాట రాసుకున్నాను. సో ట్యూన్ కొంచెం కొత్తగా ఉన్న ఏమైనా తప్పులు ఉంటే మన్నించేయండి. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ రాబిన్ ప్లీజ్ టు కమ్ ఆన్ స్టేజ్. గివ్ ఇట్ అప్ ఫర్ మార్క్ ఎవ్రీబడి. రాసామి రాహా ఏంటి నీకు స్లో మోషన్ వేయాలి ఇప్పుడు, తొందరరా. And can I also request Anurag Kulkarni, who sang for our film, to please come on stage? Mark, నీ గిటార్ తెచ్చుకోవా? నువ్వు గిటార్ వాయించకపోతే వాళ్ళు నా సింగింగ్ తట్టుకోలేరు. ఓ యా, ఒక 2 మైక్స్ తీసుకొస్తారు ఇక్కడ. ఎనీబడి? ఓకే, మైక్స్ ప్లీజ్. మైక్స్ ఎనీబడి ప్లీజ్? ఎస్, అప్పుడు దాకా మనం ఏదన్నా అప్పటి వరకు మనం చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన పని ఉంది. నేను చేస్తాను. చెప్పండి. హ్యాపీ మొబైల్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, సుఖీ భవ ప్రాపర్టీస్ అండ్ సినర్జీ పెస్టిసైడ్స్. ఇవాళ ఈ ఈవెంట్ను మీరు TV9, TV1, NTV వనితలో వాచ్ చేస్తున్నారు. అండ్ మూవీని June 21 థియేటర్కి వెళ్ళి వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ మధురా మ్యూజిక్. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై J Media, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. హే మార్క్ గారు, మార్క్ has done an amazing job in this movie. అంటే మన తెలుగు ఫిల్మ్ జానరాలో ఇప్పటి వరకు మనం విననటువంటి, ప్రాబ్లీ ఎప్పుడో విన్నటువంటి ఒక జాజ్ మ్యూజిక్ ని తీసుకొచ్చారు ఈ ఏజెంట్ కోసం. So there's only one song in this movie I heard currently. So that one song we already heard there, and this is going to be a promotional song. This is a promotional song. ఇది లేదు మూవీలో. ఇది మూవీలో లేదు, ఇది మేము రాసాము ఒరిజినల్ సాంగ్. యాక్చువల్ గా ఎందుకంటే లిరిక్ రైటర్స్ పొట్ట కొట్టేద్దాం అంటే అనుకుంటున్నారు. యాక్టింగ్ ఛాన్స్ రావట్లేదని చెప్పేసి డిఫరెంట్ ట్రై చేద్దాం. ఏదైనా చేయండి, యాంకరింగ్ మాత్రం చేయొద్దు. సో మంచి స్కోప్ ఉన్నట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా లాస్ట్ సేల్స్ మెన్ ఆ మోనోలాగ్ యాక్చువల్లీ మీ స్పీచ్లు చూసి ప్రాక్టీస్ చేశాను నేను. ఏదండి ఒకసారి మా కోసం మళ్ళీ చెప్పరా? మీరు ఇందాక ఫాస్ట్గా స్పాన్సర్ పేర్లు చదివారు కదా, అంత ఫాస్ట్గా చెప్పాలని నేను కూడా నన్ను నిద్రలో లేపినా కూడా నేను చెప్తుంటాను. మేమంతా ఏజెంట్ సుమన్ నుంచే నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఏజెంట్. నేను ఇంకా ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫర్ ఏజెంట్ సుమన్ ప్లీజ్. సో కొత్త సాంగ్ కదా, మా టీం అంతా కొంచెం నర్వస్గా ఉన్నారు. సో కెన్ యూ గైస్ ఫీల్ ది ఎనర్జీ ఇన్ ద రూమ్ ప్లీజ్? Yes, nice. Check. All right. కొంచెం వాటర్ ఉందా? వాటర్ కాదు బ్రో. ఎస్, ఒక్క నిమిషం స్టార్ట్. నేను ఏం కంపోజిషన్ ఇది? మన ఇందాకే పొద్దున్న చెప్పా కదా, మన జూబ్లీస్ క్రాస్ రోడ్స్లో ఒక స్ట్రైక్ అయిన కొత్త ట్యూన్ అని. అంటే మనం ఉంటే మేము చేస్తాం కదా సినిమాకి. బ్రో నువ్వు ఎట్లా సింగింగ్ ఛాన్స్ కూడా ఇవ్వలే. థ్యాంక్ యూ అండి. అసలు సింగింగ్ మనకి సింగింగ్ వచ్చి కాబట్టి మనకి ఇవన్నీ టెక్నికల్ డీటెయిల్స్ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. Are you guys ready? Okay. Mark, because I'm a music lover, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఏం స్టార్ట్ చేయాలి బ్రో? దే 3 మైనర్. 3 ఏంది? 3 మైనర్ నుంచి స్టార్ట్ చేయి బ్రో. 3 మైనర్ కాదు బ్రో, G మైనర్. It's one and the same. Anyway, support me here. Okay, let's do this. Here we go. Come on, give me some energy, everybody. హీరో నుంచి క్యూలు చంపేస్తున్నారు. కొంచెం ఫస్ట్ టైం మా టీంకి. బ్రో సౌండ్ వాళ్ళు కూడా భయపడ్డారు బ్రో. ఏంటి బ్రో? ప్లీజ్ స్టాప్ ఇట్. వాట్ ఇస్ రాంగ్ బ్రో? అది
ఆర్య పాట బ్రో అది. ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు అసలు? అవును bro. విల్ ఐ కాపీ అ సాంగ్? ఆర్య అసలు ఆ పాట ఏంటి? అది తగిడి తోమ్. యా. ఇదేంటి? తగిడి మరి బట్ కమ్ ఆన్ గైస్, టాలెంట్ టాలెంట్ తొక్కకండి అయ్యా ప్లీజ్. ఆల్రైట్, హియర్ వి గో. Watch our movie, first day for sure. Movie now. Everybody, clap along. Come on, this side. Clap along. జూబిలీ హిల్స్ ఆడి కారు, ఇంట్లోనే పెద్ద బారు, ఇవన్నీ రావాలంటే వాచ్ ఆర్ మూవీ నౌ. డిఎస్పి ఫ్రెండ్ నీకు, డిఎస్పి గాడ్ మాకు, ఆయనతో షేర్ చేపి షేర్ దిస్ వీడియో నౌ. త్వరలోనే సక్సెస్ మీటు, రాజమౌళి గారి ట్వీటు, ఎన్నెన్నో కలలున్నాయి, మార్కెటింగ్ బడ్జెట్ లేదే. వాచ్ ఆర్ మూవీ, ఫస్ట్ డే ఫర్ షో, థియేటర్లోనే no piracy. This next was keep continuing. Part అయిపోయింది అనుకుంటారు. This next was is dedicated to all the engineers in the crowd. మీకోసమే సార్ ఇది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఐటీ బ్యాచ్ ఎవరైనా వచ్చారా? This was వచ్చారా? ఓకే. Can I have ఇద్దరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్? కదా అబ్బా ఏంది. Also our agents, Suhas and Oh yes, can I also have Suhas and Sandeep on stage? Yes! కొంచెం ఎనర్జీ ఇవ్వండి వాళ్ళకి. నువ్వేంటి సామి ఆన్ సైడ్కి రెడీ అయ్యి వచ్చావు? దా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ప్రణీత్. హాయ్ ప్రణీత్. హాయ్, నీ పేరు? పృథ్వీ. హాయ్ పృథ్వీ. ఏ కంపెనీ? సైంట్. సైంటా? అదేంటి? సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీ. నువ్వే కంపెనీ? నువ్వు బెంచ్ మీద ఉన్నావా? బెస్ట్ కంపెనీ అది. ఓకే, యు గైస్ రెడీ? ఏంది ముద్దు పెట్టేసుకుంటారు? హలో, శృతి సెట్ చేసుకో. ఓకే, రెడీ. కమ్ ఆన్ గైస్, కొంచెం ఫస్ట్ సినిమా వి నీడ్ టు మేక్ ఎన్ ఇంప్రెషన్. ఓకే, నువ్వు నాకు మళ్ళీ సేమ్ అదే రిథమ్ ఇవ్వు. ఆల్రైట్, క్లాప్ along. This one's dedicated to all the engineers that watched our videos, to all the software engineers wherever you are. మాదాపూర్లో అయినా, మిషిగన్లో అయినా, హ్యూస్టన్లో అయినా, హైదరాబాద్లో అయినా, దిస్ వన్స్ ఫర్ యూ. నీకేమో కోడింగ్ రాదు, నీకేమో టెస్టింగ్ రాదు, ఆఫీస్లో లీవ్ పెట్టేసి వాచ్ ఆర్ మూవీ నౌ. నువ్వు కొంచెం ట్యూన్లో పాడు, బాస్ ఏమో సాడిస్ గాడు, రేటింగ్ 2 ఇస్తాడు, వాచ్ ఆర్ మూవీ నౌ. వీడికేమో ఆన్ సైట్ అంట, నీకేమో కడుపుల మంట, H1B గ్రీన్ కార్డ్ వీసా అప్రూవ్ అయిపోవాలంటే వాచ్ ఆర్ మూవీ. First day for sure. Shagans side. Srinivasatreya. Movie చూడండి 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 చూడండి. అన్నా చాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసేయండి. వెళ్ళిపోతున్నాడు, మార్క్ అయిపోయింది పాట. ఇంకా అసలు పాట పాడరా? యు రియల్లీ లెఫ్ట్ అ మార్క్. ప్లే చేసి జడ్జ్మెంట్ పోయింది, సో కొంచెం ఇయర్ క్లీనింగ్. యా రండి, పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఒక్కటి జస్ట్ ఇప్పుడే న్యూస్ వచ్చింది, బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేశారంట.
అది బుక్ మై షో. అవునా? అది తెలుసుంటే నేను పాటలో ఆన్లైన్ యాడ్ చేసేసేవాడిని. Okay. బుక్ మై షోలో టికెట్స్ అన్ని ఓపెన్, ఇట్స్ లైవ్, సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. కొంచెం మీరు బుక్ చేస్తే వాళ్ళు కొంచెం షోలు పెంచుతారు మా సినిమాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏజెంట్, గివ్ మీ హై ఫైవ్. యు ఆర్ ఈక్వల్లీ క్రేజీ లైక్ మీ. థ్యాంక్ యూ, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అనురాగ్ సాంగ్ పాడతానన్నారు. యూ ప్రామిస్ టు సింగ్ ద సాంగ్. ఇది విన్న తర్వాత ఏమైనా మార్చుకున్నారా డిసిషన్? ఇది అసలు పాట కాదు, ఇప్పుడు అసలు పాట మనోడు. ఆల్రెడీ యూట్యూబ్లో హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్, సో ఎందుకు మనం అది చెప్పినప్పుడు నువ్వు కెమెరా బ్లాక్ చేయకు. ఆల్రెడీ యూట్యూబ్లో హీ హాస్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, ఇంకా మనం మేము ఎందుకని. సో ఓకే, యా, హియర్ వి గో విత్ ద సాంగ్ అండ్ థ్యాంక్ యూ. Anurag has sung a really nice song for our film. So can we guys fill, this is the real song that we had for you intaku mundu gaadu. So please give him the same energy that you just gave us. Thank you so much. Thank you. Sherlock Holmes again. Shall I read a lay? Global style game. Copycat lay. Build a bay full liner. Business dullante కూటికే లేకున్నా సూటుతో హంగామా ఫేసేలేని హీరో వీడు కేసేరాని జీరో కాడు క్యాషే ఉండదు వేటే మారదు హాలీవుడ్ లా యాటిట్యూడ్ బ్రెయిన్ చూస్తే బుల్లెట్ స్పీడ్ అడ్రస్ తప్పినా ఐన్స్టైన్ వీడురా అంటూనే పేపర్ ఆడిస్తాడు సూపర్ లాస్ అయ్యే జోకర్ ఏజెంట్ అంటేనే పేటెంట్ నాడంటాడే టాపర్ మేకప్ లో ఫ్లాప్ అవుతాడే పిల్ల దొరల వేషం ఉన్న పిల్లగాడే రా ఇదేసి జసూస్ Pseudo shadow. Space-Lady hero వీడు కేసరాని జీరో కాడు క్యాష్ ఉండదు ఫ్రేజే మారదు హాలీవుడ్ లా యాటిట్యూడ్ బ్రెయిన్ చూస్తే బుల్లెట్ స్పీడ్ అడ్రస్ తప్పినా ఐన్స్టైన్ వీడురా
Thank you so much, one and all. Thank you so much, Mark sir, for this beautiful song. We really had a lot of fun. Mem record chestappudu and Swarup garu also was there. And thank you, Naveen ji, and wishing you all the best. And Rahul gar kuda congratulations on taking up such beautiful projects. And I hope, I wish all the whole team of Agent Sai Srinivas Atreya all the very best. And yeah, thank you so much. Thank you, Anurag. Thank you. ఇతను ఎవరు నాకన్నా ముందు దూసుకుపోతున్నాడు? ఓ మైక్ పట్టుకెళ్ళడానికా? చెప్పొచ్చుగా. అనుమానం వచ్చింది. ఒకళ్ళ మీద ప్రగాఢమైన అనుమానం వెరీ వెరీ బలంగా ఉంది. స్టేజ్ మీదకి పిలిచేస్తే పోలా. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సాయి ధరమ్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీము, ఇలా ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఈ హీరో మీద కొన్ని అనుమానాలు నాకున్నాయి. మానస, ఫింగర్ ప్రింట్స్ తీయాలి మనం. ఇంప్రెషన్స్ రెడీ చేయండి. హాయ్ అక్క, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. కానీ ఈరోజు అక్కని పక్కన పెట్టేశాను. అనుమానంగా ఉంది. ఇవి తెల్ల షూసేగా? అవునక్క. ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సూటిగా సమాధానం చెప్పండి. తప్పకుండా. ఏ యూట్యూబ్ చూస్తున్నాడు? బి చెస్ ఆడుతున్నాడు. సి సినిమా చూస్తున్నాడు. ఎఫ్ ఏం చేస్తున్నాడు? అర్థం కాలేదు, ఒకసారి నాకు కూడా కాలేదు, అయినా అడగట్లేదా? ఎఫ్ ఏం చేస్తున్నాడు? ఫోనో ఫ్రెండ్, యూ వాంట్ టు కాల్ మెగాస్టార్ గారు? ఆయన ఎందుకు ఇప్పుడు దీనికి? ఓకే, మా దగ్గర అయినా పైప్ లైన్ హెల్ప్ లైన్ లేవు. పర్లేదక్క. చెప్పేయండి ఆన్సర్. ఎఫ్ ఏం చేస్తున్నాడు? ఏ యూట్యూబ్ చూస్తున్నాడు? బి చెస్ ఆడుతున్నాడు. సి సినిమా చూస్తున్నాడు. ఎఫ్ ఏం చేస్తున్నాడు? ఎఫ్ ని చూస్తున్నాడు. ఎఫ్ ఈని చూస్తున్నాడు. ఎఫ్ ఈని చూస్తున్నాడు. వండర్ఫుల్, దట్స్ ద రైట్ ఆన్సర్. నిజమేనా? వాడు ఖాళీగా ఎందుకుంటాడు? వాడు ఎఫ్ ఈని చూస్తున్నాడు. కావాలంటే వాడు బితో చెస్ కూడా ఆడొచ్చు. ఓకే, ఏ ఫింగర్ ప్రింట్స్ రెడీ? కమాన్ కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. యా, యునో గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ నా దగ్గరే ఉన్నాయి. గౌతమ్, బేబీ గౌతమ్ పెట్టండి అక్కడ. ఇదేంటి రివాల్వర్ కూడా పెడుతున్నాడు? ఏ ఇది నా ప్లాన్లో లేదు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఏ అది కిచెన్లో నా లైటర్. అవును, భయపడద్దు. ఒకసారి ఎలా టిక్కను వచ్చింది, రాలేదు. రివాల్వర్తో పాటు. ఓకే ఓకే, ఏం భయపడద్దు, ఏం భయపడద్దు. బయటకు వచ్చేసరికల్లా 5 బదులు 8 వేళ్ళు ఉంటాయి. ఓకే, ధైర్యంగా ఉండొచ్చు. ఎంతసేపు పడుతుంది మేడం? 1 అవర్ ఇలా ఉండాలా? 1 మినిటేనా? ఓకే, ఇంకేంటి సంగతులు? ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఆడియో ఫంక్షన్కి వచ్చాను, అర్థం కావట్లేదు. ఏ ఇది ప్రీ రిలీజ్ తెలుసా? అదే అదే, అక్కడే ఉండిపోయాను నేను ఇంకా. ఓకే, పర్లేదు. ఆవిడ కొంచెం కారప్పొడి కూడా వేశారు. మేడం, అల్లం వెల్లుల్లి వేశారా లేదా? పేస్ట్, బిర్యానీ మసాలా లాగా ఏదో తయారు చేశారు. పసుపు కూడా వేసారంట అక్క. యా, మంచి జరుగుతుందని నీకు. ఇంతకీ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? నాకు చెప్పండి, పర్వాలేదు, మొహమాట పడద్దు ప్లీజ్. ఇది బెటర్. ఏమనిపించింది మూవీ ట్రైలర్ చూసినప్పుడు? నాకు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అండ్ స్పీచ్ ఇప్పుడే మాట్లాడేస్తాను. పర్లేదు, ఇలాగ పర్లేదా? ఇలా ఎప్పుడు జరగలేదు కదా. ఇలాంటివే ట్రెండింగ్ అవుతూ ఉంటాయి తెలుసా? అదే అదే, నార్మల్గా చెప్పింది ఏది ట్రెండింగ్ అవుతుంది, ఇలాంటివే అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ స్వరూప్కి అండ్ దీన్ని టేకప్ చేసిన ప్రొడ్యూసర్స్ రవి గారికి విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బికాస్ ఐ థింక్ వీఆర్ డన్. అయిపోయింది, బబుల్స్ వచ్చాయి. ఎస్, అయిపోయింది 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 బాబు బాబు, అయిపోయింది అయిపోయింది. ఇంజెక్షన్ ఇప్పించేటప్పుడు ఒక తల్లి పక్కన నించొని ఎలా చేస్తుందో అలా. ఏం కావాలండి మీకు? చైర్ కావాలా? ఒక్క నిమిషం, ఒక చైర్ వేయండి ఒక్కసారి. ఒక చైర్ ఇస్తే భయ్యా థోడా జల్దీ చైర్ లేకే ఆవు, జల్దీ జల్దీ. ఇలాంటి టైంలోనే హ్యాపీ మొబైల్స్ ప్రెజెన్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, సుఖీ భవ ప్రాపర్టీస్ అండ్ సినర్జీ పెస్టిసైడ్స్. ఈ ఈవెంట్ని మీరు TV9, TV1, NTV, వనితలో చూస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ మధురా మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై J Media Innovation
అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్. చాలా చాలా అట్ ఇట్స్ బెస్ట్. ఖచ్చితంగా ఇది నా ప్లాన్లోనిది కాదు, దయచేసి నన్ను క్షమించు. అరే సందీప్గా నువ్వు ఇంటికి వచ్చుంటే బాగుండేది అనుకుంటా. ఎవరికి నీకేనా? నీకు ఉందిలే తర్వాత. మేడం మిగిలింది రేపు చూసుకుందాంలేండి, తీసుకెళ్ళండి. బాగా ఉడికిందా లేదా చూస్తున్నారు ఆవిడ అప్పుడప్పుడు. అబ్బో అన్నం ఉడికిందో లేదో మెతుకు మెతుకు చూసినట్టు చూస్తున్నారు ఆవిడ. యా ఇట్స్ డన్ మేడం, జెల్లీలాగా అయిపోయింది. ఇట్లా ఇట్లా తీసుకెళ్ళచ్చు మీరు. ఓకే యా ఇట్స్ డన్, వీ కెన్ టేక్ ఇట్. ఇంకా నయం ఆవిడ కాళ్ళది కూడా కావాలని అడిగారు. యా ఓకే ఓకే. ఈలోపు లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆర్ ప్రొడ్యూసర్ రాహుల్ గారు. కమాన్, ఏమైనా ఉంటే ఆయనతో తీర్చుకో. వస్తున్నారు ఆయన, రండి. రాహుల్ యాదవ్ గారు రండి. అండ్ డైరెక్టర్ స్వరూప్ గారు, స్వరూప్ RSJ ఈ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి. స్వరూప్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అండ్ మన హీరో ఏజెంట్ గారు రండి, నవీన్ పొలిశెట్టి. ఏ సక్సెస్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఓకే. MRI అయినా చేయించాలా? ఓకే, మిగిలినవి కూడా ఇచ్చేసానండి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ మార్క్ మై వర్డ్స్, మార్క్ ఇస్ గోయింగ్ టు బికమ్ అ వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఆర్ టాలీవుడే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్. మధుర మ్యూజిక్ నుంచి రిలీజ్ అవుతుంది. మధుర శ్రీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే గౌతమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆల్సో వెంకటేష్ మా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓకే, DOP Sunny Kurapati to please come on stage. Art director Kranti to please come on stage. Suhas and team ఎక్కడున్న స్టేజ్ మీదకి వచ్చేసేయండి. సందీప్ కమ్. మనకి చెయ్యి ఇంప్రింట్ ఇచ్చేసినటువంటి సాయిధరం ఇప్పుడు ఫస్ట్ టికెట్ కూడా పర్చేస్ చేస్తారు. డబ్బులు పెట్టుకొచ్చావా? అక్కుందిగా ఇస్తా. ఓకే, సో ఫస్ట్ టికెట్ సాయిధరం పర్చేస్ చేస్తున్నారు. జూన్ 21కి రిలీజ్ అవుతుంది మూవీ. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అది అలా సైలెంట్గా కూర్చునే బదులు చప్పట్లు కొట్టచ్చుగా, మీకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నైస్. ఎడిటర్ అమిత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ మాట్లాడతారు ఇప్పుడు.
గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వచ్చిన అందరూ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. I think first I have to talk about Swaroop. నా ఆ ఫిలిం అయిపోయిన ఇమ్మీడియట్గా వీ మెట్ అండ్ తను నాకు కంప్లీట్ స్టోరీ చెప్పడం జరిగింది. దెన్ ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ వీ స్టార్టెడ్ డూయింగ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు సాంగ్ విన్నది కూడా అప్పుడు 1 year అవుతుంది అనమాట స్టార్ట్ చేసి. సో ఫర్ ద క్వాలిటీ వీ ఆల్మోస్ట్ టుక్ 1 year. అండ్ ఈ 1 year క్వాలిటీలో the one person who gave a damn about the budget when it comes to quality is Rahul. Rahul never went back. For the quality, he'll spend like anything. Thank you so much, Rahul. And Swaroop, thank you so much. And Sai Dharam Tej sir, thank you so much for coming. And my brother, Gautam, thank you so much for coming. And sir, you also thank you so much for coming. So actually basically ఈ 1 year స్పాన్లో ఏంటంటే I was also working with Mallesham and Agent. So my process was very tight ఉండేనమాట ఉన్నప్పుడు కూడా. అండ్ స్వరూప్ వాజ్ వెరీ చాలా పేషెన్స్ తోటి he used to wait and we used to work in the night. Mallesham work in the day. సో డే టైంలో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తుండే, నైట్ కానీ ఒక క్రిమినల్ మైండ్ తోటి ఆర్ఆర్ చేస్తుండే, సస్పెన్స్ థ్రిల్లర్. సో అండ్ వీ రియలీ హ్యాడ్ అ గ్రేట్ జర్నీ దిస్ హోల్ ఇయర్. అండ్ థ్యాంక్ యూ ద హోల్ టీమ్. అండ్ our cinematographer Sandeep has done a fabulous job. So ఆ కలర్ ఆ మేకింగ్ చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్ అనమాట. విల్ ఐ బీ ఏబుల్ టు అంటే మ్యాచ్ చేయగలుగుతానో లేదా అనుకున్నాను కానీ బట్ థ్యాంక్ గాడ్ ఐ హోప్ ఐ మేడ్ ద టీమ్ హ్యాపీ విత్ మై మ్యూజిక్. అండ్ 21st we are coming and I'm sure you all will bless us. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ మార్క్. అండ్ ఇప్పుడు స్వరూప్ మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరివన్. థ్యాంక్ యూ సాయిధరం తేజ్ గారు. సాయిధరం తేజ్ గారు యాక్చువల్గా మాకు ఒక ట్రైలర్ రిలీజ్ ముందర నుంచి వాస్ లైక్ సపోర్టింగ్ అస్ ఎ లాట్. ఐ మీన్ అతను ట్రైలర్ షేర్ చేయడం కానీ లైక్ హీ వాస్ మెసేజింగ్ అస్ ట్రైలర్ బాగుందని. థ్యాంక్స్ సార్, ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. అండ్ 2 of my favorite filmmakers are here, Venkatesh Maha and Gautam. నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పటి నుంచి గౌతమ్ వాస్ దేర్ ఇన్ అవర్ ఆఫీస్ అండ్ దెన్ ఎవ్రీ స్టేజ్లో లైక్ హీ వాస్ సపోర్టింగ్ మీ అండ్ హీ వాస్ లైక్ మంచి టిప్స్ ఇస్తుండేవాడు. థ్యాంక్స్ గౌతమ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్స్ మహా ఫర్ కమింగ్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక 2 థింగ్స్ చెప్దామని వచ్చాను. ఎందుకంటే నాకు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు, 2 క్వశ్చన్లు. సో ఆ 2 క్వశ్చన్లకి ఈరోజు ఆన్సర్ చెప్దామని వచ్చాను. ఫస్ట్ వచ్చి పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే టీజర్ వచ్చిన వెంటనే జానర్ స్టార్ట్ చేశారు. అరే ఏందిరా ఇది థ్రిల్లర్ జానర్ అంటున్నావు, జానర్ బేస్డ్ ఫిలిమ్స్కి ఆడియన్స్ ఉండర్రా, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే ఉంటారు అంటే ఎలా తీస్తున్నావు అంటే నేను చెప్పాను అంటే ఒక థ్రిల్లర్కి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే ఉంటారు అనేది కరెక్ట్ కాదండి. అంటే ఎందుకంటే ఈ మూవీ ఒక 15 years పిల్లవాడికి కనెక్ట్ అవుతుంది, ఒక ఇంజనీరింగ్ చదివే వాడికి కనెక్ట్ అవుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కనెక్ట్ అవుతుంది, ఒక 40 years వాళ్ళు కనెక్ట్ అవుతుంది, 60 years వాళ్ళు కనెక్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు మాత్రమే వెళ్ళదండి సినిమాని, మీ అమ్మని, మీ నాన్నని, మీ అమ్మమ్మని, మీ తాతయ్యని, మీ బాబాయ్ని, మీ పిన్నిని అందరిని తీసుకోపోవచ్చు. అంటే కుటుంబ మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ థ్రిల్లర్ ఇది. కుటుంబ కథ థ్రిల్లర్ చిత్రం, వెరైటీగా ఉంది. ఇంకోటి సెకండ్ నన్ను అడిగే క్వశ్చన్ వచ్చి పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే అరే ఇది చంటబ్బాయి సినిమా లాగా ఉన్నట్టుంది, అది చంటబ్బాయిని ఏమన్నా రీమేక్ చేస్తున్నారా అంటే కొత్త వర్షన్ చేస్తున్నారా అని. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే చంటబ్బాయి సినిమా అనేది ఒక క్లాసిక్ అండి, దాన్ని ఎవరు ముట్టుకోకూడదు. సో వీఆర్ నాట్ టచింగ్ చంటబ్బాయి. చిరంజీవి గారి టైమింగు, జంధ్యాల గారి టైమింగు మేము 1% కూడా మ్యాచ్ చేయలేం. సో ఒక ఇద్దరు కామెడీ డిటెక్టివ్స్ సిమిలారిటీస్ అక్కడితో ఎండ్ అయిపోతాయి అంతే. ఇంకా టీం గురించి ఐ వాంట్ టు టాక్. అండ్ ఫస్ట్లీ రాహుల్ ప్రొడ్యూసర్ కంటే హీ వాస్ మోర్ లైక్ ఏ ఫ్రెండ్ అండ్ హీ వాస్ ఆల్వేస్ చాలా కోఆపరేటివ్గా ఉంటాడు. అండ్ థ్యాంక్ యూ మార్క్,
థ్యాంక్ యూ సన్నీ. టీం మొత్తం కొత్త టీము, అండ్ డిఓపి కొత్త, ఎడిటర్ కొత్త, డైరెక్షన్ టీం కొత్త, లైక్ ఆల్మోస్ట్ 50 to 60 యాక్టర్స్ కొత్త, అండ్ దే వర్ ఆల్ వెరీ సపోర్టివ్. యా, ఒక్కసారి టీం అందరు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది అనుకున్నాను. డైరెక్షన్ టీం, సౌండ్ డిజైన్ టీం, కలరిస్ట్, మొత్తం టీం పనిచేసిన అందరూ ఒక్కసారి స్టేజ్ మీద రండి. యాక్టర్స్ అందరూ. ఆఫీస్ బాయ్ కూడా ఒకసారి ఆఫీస్ రండి. మనకి సినిమాలో యాక్టర్స్ మాత్రమే కనపడతారు, ఈ పోస్టర్స్లో ఫస్ట్లో మెయిన్ టెక్నీషియన్స్ మాత్రమే కనపడతారు. కానీ పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేసి సినిమా మేము మాత్రం వీళ్ళందరూ కలిస్తేనే సినిమా. ఒక్క హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయితే సినిమా కావద్దు, వీళ్ళందరూ కలిస్తేనే సినిమా. సో ఒక్కసారి వీళ్ళకి గివ్ మే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఫస్ట్ సినిమా వస్తుంది. నేను ముందర చెప్పినట్టే మా పోస్టర్స్ చూశారు, ట్రైలర్ చూశారు, మీకు నచ్చితే 21st మార్నింగ్ సినిమాకి రండి. సినిమా నుంచి వెళ్ళేటప్పుడు ఒక మంచి సినిమా చూసి బయటకు వెళ్ళామన్న ఫీల్తో బయటకు వెళ్తారు. అండ్ లాస్ట్లీ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. మై ఫాదర్ అక్కడ నుంచి కూర్చోన్నాడు, మా మదర్, మా వైఫ్ రాలేకపోయారు, టీవీ చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. స్వరూప్, మధురా శ్రీధర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ప్రీ రిలీజ్ ఫంక్షన్. నాకు ఇష్టమైన టీం ఇదంతా. ఎస్పెషల్లీ ఐ రియలీ లైక్ రాహుల్ యాదవ్. తన స్టోరీ సెలెక్షన్ కానీ తను ప్రొడ్యూస్ చేసే విధానం చాలా నచ్చుద్ది. తను కంప్లీట్లీ న్యూ టీమ్తోని చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో చేస్తాడు. అలాగే నాకు ఇష్టమైన యాక్టర్ నవీన్ పొలిశెట్టి అండ్ ద టీమ్, స్వరూప్, మార్క్ అండ్ డిఓపి సన్నీ, వీళ్ళందరూ నాకు దగ్గరైన టీం. సో 21st వస్తుంది. ఐ రియలీ లవ్ ద థియేట్రికల్ ట్రైలర్. సో June 21st వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, అయితే మన రాహుల్ ఇంకా చాలా సినిమాలు తీస్తాడు. సో ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, రాహుల్ ఇంకా చాలా సినిమాలు తీయాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టాలి, నన్ను పిలవాలి, రాహుల్ గారు మాట్లాడాలి. ముందుగా సాయి ధరమ్ తేజ్ గారికి థ్యాంక్స్ అండి. అంటే స్టార్టింగ్ నుంచి, అంటే ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి, పోస్టర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి సాయి ధరమ్ తేజ్ గారు అంటే లైక్ హీ హాస్ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ ది మూవీ. అండ్ ఆయన నార్మల్గానే నిన్న చాలా విన్నాను, అంటే సందీప్ చెప్పాడు, చాలామంది చెప్పారు, అంటే లైక్ ఈజ్ అ వెరీ వెరీ జెన్యూన్ అండ్ గుడ్ పర్సన్. నిన్న పర్సనల్గా వెళ్ళి యాక్చువల్గా చూసినాను నేను. అండ్ ది వే హీ రిసీవ్డ్ అస్, అంటే మమ్మల్ని లోపల పిలవడం విధానం కానీ, హీ ఆల్సో కేమ్ టిల్ ద గేట్ మేము వెళ్ళేటప్పుడు. అండ్ అది సీరియస్గా ఐ మీన్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా సినిమా గురించి అందరూ అన్నీ చెప్పారు. మై ఓన్లీ విషెస్, ఐఎమ్ కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడానికి, నేనే ఒక కొత్త ఫస్ట్ థింగ్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ రావా తర్వాత, అంటే మళ్ళీ రావా ముందు ఇట్ వాజ్ నాట్ ఎ చాయిస్, అంటే లైక్ ఇట్ హ్యాపెన్ బై ఛాన్స్. అండ్ అక్కడ దాని తర్వాత ఐ మీన్ లైక్ వెర్ ఇస్ గౌతమ్, ఐ మీన్ లైక్ సారీ సో గౌతమ్ తీసిన తర్వాత గౌతమ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు, ఒక కొత్త డైరెక్టర్తో తీస్తే నిజంగా మంచి పెట్టి తీస్తే మంచి సినిమా వస్తుందని నాకు ఆ కాన్ఫిడెన్స్ అనిపించింది. దాని తర్వాత ఐ డిసైడెడ్ దట్ ఐ వుడ్ వర్క్ విత్
న్యూ ఏజ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్తో. హోప్ఫుల్లీ ఐ కంటిన్యూ దిస్ జర్నీ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. అంటే ముందు కూడా చెప్పిన ఒక 5గురిని ఇంట్రడ్యూస్ చేద్దాము అని ప్రస్తుతానికైతే పెట్టుకున్నాను. ఐ హోప్ ఐ విల్ ట్రై టు కంటిన్యూ. అంటే చాలామంది అడిగారు దాని తర్వాత ఓన్లీ 5గురికే ఎందుకు ఆపేస్తున్నారు కదా అంటే ఐ డోంట్ నో. అంటే దాని తర్వాత ఫస్ట్ 5 అని మాత్రం ఖచ్చితంగా అనుకున్నాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ. ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అంటే మా అమ్మ, నాన్న, మా తాత, నాన్నమ్మ వాళ్ళందరి ఆశీస్సుల వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఎంతోమందికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అండ్ మీ స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరిన్ని సినిమాలు రావాలి అని ఆశిస్తూ ఇప్పుడు నవీన్ మాట్లాడతారు. అండ్ యా ఆఫ్టర్ నవీన్ స్పీక్స్ సాయి ధర్మ్ విల్ స్పీక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మేము ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ కానీ ట్రైలర్ కానీ ఏది రిలీజ్ చేసినా ఫస్ట్ ఇండస్ట్రీలోంచి ట్విట్టర్ మీద ఈ బ్లూటిక్, నేను వాళ్ళని బ్లూటిక్ సెలబ్రిటీస్ అంటారు, బ్లూటిక్ ఉన్న వాళ్ళు ఎవరు షేర్ చేస్తారు మా ట్రైలర్, కొంచెం బజ్ వస్తుంది సినిమాకి, కొంచెం డిస్ట్రిబ్యూటర్ మా సినిమా ఉందని తెలుస్తుందని వెయిట్ చేస్తున్న టైంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు ట్వీట్ అబౌట్ అవర్ ఫిల్మ్ ఇస్ సాయి. అండ్ నేను అసలు పంపించి మెసేజ్ కూడా పెట్టలేదు. యాక్చువల్లీ హీ హిమ్సెల్ఫ్ ట్వీటెడ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ మై ఫోన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఏజెంట్ సాయి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ సో మెనీ పీపుల్ లైక్ ఈ ఇయర్లో నేను నా మైండ్ బ్లాక్ అయిపోయిన సినిమా, వన్ ఆఫ్ ద క్లాసిక్స్ ఇన్ తెలుగు సినిమా నా అకార్డింగ్ టు మీ ఇస్ జెర్సీ. కెన్ వీ హ్యావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ గౌతమ్. ఈ విషయం నేను చెప్పచ్చో లేదో, యాక్చువల్గా గౌతమ్ మా సినిమా చూసి మా టీం అందరికీ తను నంబర్స్ తీసుకొని ఇండివిజువల్లీ అందరికీ ఫోన్ చేసి ఒక 1 hour మాట్లాడాడు. అండ్ మేమందరం అసలు హీ డెంట్ హ్యావ్ టు డూ దట్. తనకి సినిమా నచ్చి, నువ్వు చూడలేదని చెప్పక మళ్ళీ దాని తర్వాత, సో తనకు సినిమా నచ్చి ఐ వాజ్ లైక్, నేను అసలు అది కూడా జెర్సీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఒక కొత్త సినిమాని నచ్చి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం అనేది, ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ గౌతమ్ ఎట్లాంటి డైరెక్టరు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్ సో యూ నో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈస్. సో థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. అండ్ శ్రీధర్ గారు అండ్ ఎవ్రీ వన్ ఎల్స్, నాకు అసలు యాక్చువల్లీ కలద్దాలు వేసుకోలేదు, నాకు ఎవరెవరు నుంచున్నారో కూడా కనపడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. అండ్ వెంకటేష్ మహా, అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు సినిమా రీసెంట్లీ. యాక్చువల్గా ఎక్కడున్నావు మహా, నేను మా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కేర్ ఆఫ్ కంచర్పాలెం మా మమ్మీని అడిగా, సినిమా ఎలా ఉంది మమ్మ అంటే, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను కూడా నట్టుగాడ పిలుస్తారా. థ్యాంక్ యూ మా మదర్కి, నాకు ఒక నిక్ నేమ్ ఇప్పించావు మా మదర్ ద్వారా నీ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఇప్పుడు ఎవరన్నా స్టేజ్ మీద ఉన్న వాళ్ళని ఇఫ్ ఐఎమ్ నాట్ అడ్రెస్సింగ్ ఇట్స్ ప్యూర్లీ బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ. అండ్ నాకు ఒక చిన్న బ్రీఫ్గా ఏంటంటే, నాకు చిన్నప్పుడు 5th క్లాస్లో నేను మొన్న ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పాను, 5th క్లాస్లో నేను యాక్టర్ అవుదామని మా డాడీకి వెళ్ళి చెప్పా. అప్పుడు 1 hour రూమ్లో తీసుకెళ్ళి బెల్ట్ గేమ్ ఆడాడు ఆయన. సేమ్ క్రికెట్ లాంటిదే, మా డాడీ చేతిలో బ్యాట్ బదులు బెల్ట్. సో మొన్న ట్రైలర్ లాంచ్లో అది చెప్పిన తర్వాత ఇంటర్నెట్లో అందరూ మీమ్స్ స్టార్ట్ చేసి మా డాడీని ట్యాగ్ చేయడం స్టార్ట్ చేశారంట. ఎందుకు బెల్ట్ గేమ్ ఆడాడు సార్ మా అత్తయ్యతో అని చెప్పేసి. అది చదివి మా డాడీ మళ్ళీ బెల్ట్ గేమ్ ఆడాడు నాతో. సో మీరు కానీ ఈరోజు మీరు ట్రైలర్కి ఇచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత మా డాడీ ఎంత హ్యాపీ అంటే ఇవాళ బెల్ట్ వేసుకొని రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఇన్ మై హార్ట్. సుహాస్ని కానీ సందీప్ని కానీ మా అందరినీ ఒక 720 pixel వీడియోస్ నుంచి 70 mm దాకా తీసుకొచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ మీన్స్ అ లాట్. ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ more talented than any of us standing here, and opportunities అనేది కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. Nobody knows why it happens, but you guys make it happen, so thank you so much for that. And మా నాన్న ఎప్పుడు నాతో అంటుంటాడు, నా జర్నీలో నేను థియేటర్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ప్లేస్ చేస్తూ ఈ సినిమా ఇది నా చైల్డ్హుడ్ డ్రీమ్, ఒక సినిమాలో హీరోగా డెబ్యూ అవడం. సో ఈ మొత్తం జర్నీలో ఎప్పుడు మా నాన్న నాకు నచ్చిన మాట ఒకటి ఏంటంటే, ఈజ్ ఆల్వేస్ అరే నా దగ్గర డబ్బులు ఉంటే నేనే పెట్టి తీసేమంటారు నీకు సినిమా అని.
నా దగ్గర డబ్బులు లేవురా, నేనే పెట్టి తీస్తా, లేకపోతే నేను నీకేం వెళ్ళలేకపోయాను అని చాలాసార్లు అంటుంటాడు. సో హీ సిట్టింగ్ హియర్ టుడే. ఐ జస్ట్ వాంట్ టు టెల్ హిమ్, డాడ్, మీరు నేను అడిగిన దానికంటే 20 times ఎక్కువ ఇచ్చారు. మీరు ఎప్పుడు నాకేం ఇవ్వలేదు, నేను డబ్బులు ఇవ్వలేదు, నేను నీకు సినిమా తీసి పెట్టలేను అలా మాట ఎప్పుడు అనకండి. మీరే కాదు, మా టీంలో ఉన్న మా టీమ్ టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, వర్క్ చేసిన మా పేరెంట్స్ అంతా మేము అడిగిన దానికంటే 20 times ఎక్కువ ఇచ్చారు. సో డోంట్ ఎవర్ సే దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సపోజ్. ఆల్ వీ నీడ్ ఇస్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, అండ్ వీ విల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ డాడ్. అండ్ ఈ సినిమా మేము మా టీం అంతా ఒక 2.5 years కష్టపడి, మీరు చూసిన ట్రైలర్, ఒక 2.5 years నుంచి కష్టపడి మేము తీసిన సినిమా. అండ్ 21st June నాడు ఇట్స్ రిలీజింగ్ ఇన్ ఇండియా, అండ్ 20th night యూఎస్లో ప్రీమియర్స్ ఉన్నాయి. అండ్ చాలామంది ఈ సినిమా ట్రైలర్ చూసి షెర్లాక్ హోమ్స్ లాగా నా క్యారెక్టర్ అని అడుగుతున్నారు. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టరా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒరిజినల్. వీఆర్ హ్యావింగ్ అ వెరీ వెళ్ళిపోతూ ఒక్కటి చెప్పేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, వీఆర్ హ్యావింగ్ అ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లల IQ 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd floor క్లాస్లో ఉన్న వాళ్ళు KBC IITలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కన్నా ఫస్ట్ 1 weekలో మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. మీ ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నాం అని కమెంట్స్ కూడా పెడతారు సార్. ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందో, ఈ బుక్ కొంటే 3rd floor క్లాస్లో IITలో ఎలా సెలెక్ట్ అవ్వాలో తెలుసుకోవాలంటే 21st June ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ థింగ్, బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయ్యాయి. ప్లీజ్ మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే, ఎక్కడున్నా మా ట్రైలర్ నచ్చుంటే వెళ్ళి మీ సిటీలో ఉన్న షోస్ చూసుకొని టికెట్స్ బుక్ చేసుకొని ఫస్ట్ డే 21st June మీరు థియేటర్లోకి రండి. వీ ఎన్ష్యూర్ దట్ యూ విల్ హ్యావ్ అ హిలేరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అండ్ యూ విల్ బీ ఎంటర్టైన్. మీరు కొంచెం అది ఒక్కటి మీరు చూసుకుంటే మాకు కొంచెం షోలు ఎక్కువ పడితే ఒక వైడర్ ఆడియన్స్ వెళ్ళి మా సినిమా చూసే అవకాశం దొరుకుతుంది. Thank you so much. Thank you so much, everybody. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. ఆ లాస్ట్ డైలాగ్ని ఛాలెంజ్గా తీసుకొని విసిరేయచ్చు కదా. ఎవరైనా సరే చెప్పాలనుకుంటే మళ్ళీ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు సాయిధరం మాట్లాడతారు. వచ్చేసిన పెద్దలకి, డైరెక్టర్స్ గౌతమ్ గారికి, వెంకటేష్ మహా గారికి, అండ్ ద హోల్ టీమ్, విషింగ్ దెమ్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ ప్లీజ్ నేను నా టెన్షన్ ఏంటంటే, నేను మా ప్రొడ్యూసర్ని గురించి చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను సార్. సారీ సార్, అందుకే పిలిచాను. లేదు మీరు చెప్పండి. లేదు సారీ, మళ్ళీ నెక్స్ట్ సినిమా ఉంటుంది, అందుకే ఇప్పుడే కానీ లేదు. ఐ జస్ట్ వాంట్, అంటే ఇందాక చెప్పిన పాయింటే, లైక్ ఇప్పుడు నేను స్వరూప్ ఇస్ ద ఫస్ట్ డైరెక్టర్. నా యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత, తన కథ రాసుకున్న తర్వాత, ఈ కథకి మేము కలిసి ట్రావెల్ చేసిన తర్వాత వెళ్ళి ప్రొడ్యూసర్స్ చెప్తున్నప్పుడు, వాళ్ళు ఏదైనా వేరే హీరో ఆప్షన్ వచ్చినా ఏమిచ్చినా, లేదు నేను నవీన్ తోటే తీస్తానని హీ స్టూడ్ ఇస్ గ్రౌండ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ స్వరూప్ ఫర్ దట్. అండ్ రాహుల్ ఇస్ మేము యాక్చువల్లీ కథ రాసుకున్న తర్వాత ఒక 6 months మనకి ఈ జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో మనం కథ చెప్తాము, వాళ్ళు ఈ హీరోని పెడదాం అంటారు, ఇవన్నీ ఉంటాయని అనుకొని మేము ఫిక్స్ అయ్యి మైండ్లో వెళ్ళాము. అలా వెళ్ళి ఫస్ట్ రాహుల్ని కలిసాము. ఆయన ఫస్ట్ 1 hourలో స్క్రిప్ట్ ఓకే చేసి మా కాంబినేషన్కి ఓకే చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ బెట్టింగ్ ఆన్ అస్. ఓవర్ టు యూ ఏజెంట్ సాయి. థ్యాంక్ యూ. సారీ ఏదో అంటున్నాయి. సో రైట్, ఒక నిమిషం. సో నవీన్ది నేను ఫస్ట్ తనది ఒక వీడియో చూశాను, దట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ది, లైక్ ఎవ్రీబడి హవ్ సీన్ ఇట్. అండ్ దాని తర్వాత తన వీడియోస్ చాలా చూశాను AIBలో, అండ్ దే వర్ లవ్లీ. అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ యూ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక మంచి యాక్టర్ వచ్చారు మన మధ్యలోకి. సో ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎంకరేజ్ హిమ్. అండ్ అలాగే ఒక మంచి సినిమాతో మేము ముందుకు రాబోతున్నాడు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే, ఇందాక లాస్ట్లో మళ్ళీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ రిలీజింగ్ ఇన్ June 21st అంటున్నా కదా. యూట్యూబ్ అయిపోయింది, సినిమాల్లోకి వచ్చావు, గంట కొట్టింది, బెల్లు ఐకాన్ ఉంది, అవన్నీ అవసరం లేదు ఇప్పుడు. అదే ఇప్పుడు అలవాటు ఇంకా పోలేదు. సో ఎనీవేస్, సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు ఫస్ట్ టైం నేను ఆ పోస్టర్ చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ బికాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ చంటబ్బాయ్. నేను చిన్నప్పుడు చాలాసార్లు చూసిన సినిమాలో అదొకటి.
అండ్ ఆ సినిమా ఆ జానర్ బేస్ చేసుకుని ఇంకొక ఈ టైమ్స్లో సినిమా వస్తుందంటే ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సో జెన్యున్లీ ఆ సినిమా కోసం ఐ వాజ్ వెయిటింగ్. అండ్ June 21st రిలీజ్ అవుతుంది. అండ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు నవీన్, టు డైరెక్టర్ స్వరూప్ గారు అండ్ ద ప్రొడ్యూసర్స్ రాహుల్ గారికి. నాకు ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు నాకు ఎక్కడ చంటపై షేడ్స్ కనపడలేదు. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఈ షేడ్స్ ఎక్కడ కంపారిజన్ వచ్చేస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాను, బట్ ఎక్కడ కనపడలేదు. స్వరూప్ హస్ డన్ అ గ్రేట్ జాబ్ అట్ ఇట్. విషింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్న రాహుల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ న్యూ టాలెంట్ అండ్ న్యూ బ్లడ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఇట్స్ ఆల్వేస్ నీడెడ్. అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ కానీ నెల్లూరు ఎఫ్బిఐ ఇంత డెవలప్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. మా దగ్గర అంటే ఇంకా గణపతి ఉన్నాడు, నీ దగ్గర ఒక అమ్మాయి కూడా వచ్చేసింది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. మీరందరూ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఆడియన్స్లో చూస్తున్న వాళ్ళు కానీ తెలుగు సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్స్ చిరంజీవి గారు చేసిన చంటబ్బాయిలో. సో డిటెక్టివ్ క్యారెక్టర్. సో ఒక డిటెక్టివ్ సినిమా మేము అటెంప్ట్ చేసినప్పుడు మా అంత టీం అందరికీ ఒక ఆశ ఉండేది. ఆ ఆశ నేను సాయి, ఏజెంట్ సాయి అది మా కళ నిజం చేస్తాడేమో అని మీరు ట్యాగ్ చేసి ఏజెంట్ సాయిని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారికి చూపిస్తారని ట్రై చేస్తానని వీళ్ళందరి ముందు మాట ఇవ్వ. తప్పకుండా ట్రై చేస్తాను. ఐ డెఫినెట్లీ ఆస్క్ అదవుతుంది. ఐ డెఫినెట్లీ ఆస్క్. అక్క, మీరు ఇందాక నేను వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు కదా తమ్ముడు. నేను వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు కదా, కొన్ని వస్తువులు దొరకకపోతేనే బాగుంటాయి అక్క, అందంగా ఉంటుంది. వదిలేద్దాం, ఇవాళకి ఇక్కడతో వదిలేద్దాం చాలు. ఇంకా లైక్, సబ్స్క్రైబ్, షేర్లు ఉన్నాయా? బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయలేదు. బెల్ ఐకాన్ నుంచి బుక్ మై షోకి వచ్చేసాను. That is a lovely journey from Bell Icon to Book My Show. So please wish the whole team and మీ అందరి blessings రావాలి. అండ్ అలాగే పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇట్ కిల్స్ అ లాట్ ఆఫ్ పీపుల్స్ ఎఫర్ట్స్. వాళ్ళ కష్టం అంతా దాన్ని చంపేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ ఎవ్రీబడి వన్స్ అగైన్. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రాహుల్ యాదవ్ గారు నిర్మాతగా, స్వరూప్ గారి డైరెక్షన్లో, మార్క్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, నవీన్ అండ్ శృతి హీరోయిన్లుగా మూవీ వచ్చేస్తుంది ఆన్ June 21st. తప్పకుండా వెళ్ళి చూడండి. ఇప్పటికీ సైనింగ్ ఆఫ్ ఏజెంట్ సుమా. టాటా, బాయ్ బాయ్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయాని June 21st కలుద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. దిగచ్చు, దిగేలా లేరు వీళ్ళు. Thank you so much, Sai Dharam. Thank you.